హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ప్రీతి అండి. అగ్నిసాక్షి సీరియల్ మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది కదా. ఆ సీరియల్లో ప్రీతి క్యారెక్టర్తో మనందరినీ కూడా మెస్మరైజ్ చేస్తున్న అమ్మాయి. తన రియల్ నేమ్ వచ్చేసి సిరి అండి. సిరి ఇండస్ట్రీకి పరిచయమే ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అయి ఉండొచ్చు. ఈలోపు న్యూస్ రీడింగ్ ట్రైనింగ్ తీసుకొని న్యూస్ రీడర్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెబ్ సిరీస్ చేసింది, తను షార్ట్ ఫిల్మ్స్ చేసింది, సీరియల్స్ చేస్తుంది, సక్సెస్ఫుల్ సీరియల్స్, అండ్ అలాగే మూవీస్ కూడా చేస్తోంది. సో మరి అలాంటి క్యూట్ లిటిల్ గర్ల్తో స్పెషల్ చాట్ మీకోసం. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగా ఉన్నాను. ఇంతవరకు కానీ గంటన్నర లేట్ కదా మీరు. సో ప్రతిదానికి అబద్ధాలు ఆడడం నాకు ఇష్టం ఉండదు. సో గంటన్నర వెయిట్ చేసి లేదు, ఇప్పుడు ఫోన్ పట్టి లిసన్, ఫోన్ పట్టుకుని దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. జనరల్గా ఫోన్ ఎక్కువ పట్టుకుని లేదు అంటే నేను గుర్తుండాలి కదా మీకు. గుర్తుండాలంటే చాలా దారులు ఉన్నాయి. నాకు ఈ ఒక్క దారి దొరికింది. నీకు అదొక్కటే సరే వద్దులే, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఓకే, నీకు ఈజీగా ఉండదు. సరే మరి గుర్తుండేలా నేను చేస్తాను. లెట్స్ ఫినిష్ ద ఇంటర్వ్యూ ఫస్ట్. వెయిటింగ్, మళ్ళీ మాట్లాడతాను. షూర్. సో సిరి వచ్చేసి ఒక 3-4-5 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎంట్రీ ఇండస్ట్రీకి కదా. 4 to 5 years. కానీ సీరియల్స్ వచ్చేసి ఒక 3 years చేసి ఉంటారా ఇప్పటికి? 1, 2, 3 ఇప్పుడు ఫోర్త్ సీరియల్ 2 చేశాను. ఇప్పుడు జీ మా 2 చేస్తున్నాను. సో ఈ జనరేషన్ కి ముందు వచ్చేసి నెగిటివ్ క్యారెక్టర్ ఉండేది, ప్రెసెంట్ వచ్చేసి పాజిటివ్ క్యారెక్టర్. ఏంటి మీరు మాట్లాడుకున్నారా? ఇంతమందికి నెగిటివ్ చేసే పాజిటివ్ చేస్తాను అలా అయితే ఎప్పుడో మాట్లాడేదాన్ని. ఏం లేదు, నాకు ఏదో డౌటే. ఈ తెలివితేటలు చూస్తుంటే నాకు డౌటే. లేదు, ముందు యాక్చువల్లీ స్టోరీ ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఆఫ్టర్ జనరేషన్ చేంజ్. అయితే పాజిటివ్ ఇప్పుడు 2 pairs అనమాట, ఐషు అర్జున్, ఆదర్శ్ అండ్ మీ. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఆల్రెడీ నేను చేశాను కదా, ఆ క్యారెక్టర్కి చూశారు చాలా మందిని. నన్ను పెట్టే ఆలోచన అసలు లేదు వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ జనరేషన్ చేంజ్ ముందు చేశాను. ఒక క్యారెక్టర్ అయితే నడిచింది, మళ్ళీ అదే అమ్మాయి చేస్తే జనాలు తంతారు పట్టుకొని. సో మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు. మనం ఎక్కువ టిక్ టాక్స్ చేస్తాం కదా, ఈ అమ్మాయి అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యూట్గా చబ్బీగా చిన్నపిల్లలాగా ఉండాలి. ఇప్పుడైతే మళ్ళీ మెచ్యూర్ అయిపోయింది. ఇక్కడ చబ్బీగా ఎవరు ఉన్నారు? ఎవరు లేరనుకో, నేను అలా ఫీల్ అవుతున్నాను. సో అలా అనమాట నన్ను తీసుకోవడానికి రీజన్ అది. సో తీసుకున్న తర్వాత ఆడియన్స్ లైక్ యాక్సెప్ట్ చేయరేమో అనుకున్నాను. చాలా 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 తొందరగా యాక్సెప్ట్ చేశారు. రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పుడు కూడా లవ్లీగా ఉండే వాళ్ళను తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వచ్చేసి మీరు విజయవాడ బోర్న్ అండ్ బాటమ్? వైజాగ్. ఓకే, విశాఖపట్నం అమ్మాయి అనమాట. సో చెప్పండి, మీరు పుట్టింది, పెరిగింది, చదువుకుంది, చదువు వరకు చెప్పండి. ఈ ఎంట్రీ మళ్ళీ వైజాగ్లోనే పుట్టాను, వైజాగ్లోనే పెరిగాను. చదువు కూడా అంతా వైజాగ్లోనే జరిగింది. హైదరాబాద్ వచ్చి ఇప్పుడు MBA సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చదువుతున్నారు. ఓకే, వైజాగ్లోనే చదువుతున్నా. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ లీవ్ పెట్టి అక్కడ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తాను. ఫస్ట్ ఇయర్ అలా కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇది అసలు కంప్లీట్ అవుతుందని నేను అనుకోవట్లే, ఎందుకంటే ఇదివరకు ఒక సీరియల్ చేసేదాన్ని మూవీస్ కోసం అని చెప్పి. సో ఇప్పుడు 2 సీరియల్స్ కదా, వెళ్ళడం కుదరట్లేదు, చూడాలి. ఓకే, సో మీతో పాటు మీ తోబుట్టులు ఎంతమంది? సిస్టర్స్, బ్రదర్స్? అన్నా, నేను. ఓకే, ఏం చేస్తారు? ఫోటోగ్రాఫర్. తను ఫోటోగ్రాఫరా? ఓకే. పేరెంట్స్ అందరూ వైజాగ్లోనే ఉంటారు. అంటే ఏం చేస్తుంటారు? మా ఫాదర్ లేరు, నాకు ఒక 8 years ఉన్నప్పుడే చనిపోయారు. మమ్మీ బిజినెస్ చేస్తుండేది, ఇప్పుడు బిజినెస్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మేము ఉన్నాము, సరే ఇంట్లో కూర్చోని చెప్పాం. హ్యాపీ. ఓకే, సో మీ బ్రదర్ వచ్చేసి ఇక్కడే వర్క్ చేస్తున్నారా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో కాదు, అంటే లైక్ తను ఈవెంట్స్ బాగా ఇంట్రెస్ట్ అనమాట, అన్ని ఈవెంట్స్ చేస్తుంటారు. ఓకే, సో ఇండస్ట్రీకి ఎంట్రీ ఎలా జరిగింది? న్యూస్ రీడర్గా వచ్చాను అని చెప్పారు, మీరు చెప్పే వరకు నాకు తెలియదు. వెబ్ సిరీస్ అండ్ సీరియల్స్, సమ్ మూవీస్ ట్రై చేస్తున్నారని తెలుసు, బట్ ఎలా న్యూస్ రీడింగ్ అంటే ట్రైనింగ్ తీసుకున్నారా? అంటే న్యూస్ రీడర్ అవుదామని నేను ఏ రోజు అసలు అనుకోలేదు. నా మొహానికి న్యూస్ ఏంట్లే అని చెప్పి నేను అనుకున్నా. న్యూస్ రీడర్ అసలు రాదు నాకు. అంటే చాలా సబ్జెక్ట్ ఉండాలి కదా న్యూస్ రీడర్కి. తెలుగు ఓకే, ఎంత సబ్జెక్ట్ ఉండాలి జర్నలిస్టులకి, అది నాకు అసలు ఐడియా కూడా లేదు అప్పుడు. జస్ట్ నార్మల్గా నేను మాకు వైజాగ్లో ఒక ఛానల్ పెట్టారు, శాటిలైట్ ఛానల్. అప్పటి వరకు ఏం రాలేదు, అది ట్రై చేశారు, బట్ ఇప్పుడైతే ఆగింది. సో ఆ ఛానల్కి నేను మా బాబాయ్తో వెళ్ళా అనమాట. జస్ట్ చూద్దామని వెళ్ళా, తను అక్కడ కాంట్రాక్టర్ ఆ ఛానల్కి. చూద్దామని వెళ్తే అందరూ న్యూస్ చదువుతున్నారు. ఫస్ట్ టైం నేను ఒక న్యూస్ రీడర్ని బయట చూడటం, అరే భలే చదువుతున్నారే అని చెప్పి అనుకున్నా. సరే ఇంటికి వెళ్ళాక నాకేంటంటే ఏదైనా పని నేను చేయలేనా అని ఎవరైనా అంటే నేను పక్కా చేసి చూపిస్తా. సో అది చూసి నేను ఇంటికి ఏదైనా సరే నేను అంటే ఏమైనా ఫిల్ చేసుకుని ఏదైనా అంతే. సరే నేను అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ లూజర్ అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా? సరే.
సో అలా వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఒక 2 న్యూస్ ఛానల్స్ చూసి సరైన ఒక న్యూస్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ డే వెళ్ళా ఆ ఛానల్కి, నన్ను తీసుకోలేదు. అంటే అప్పుడు చాలా చిన్నగా ఉండే ఇంటర్, నేను నువ్వు చూస్తే ఇంటర్ చదువుతున్నావు న్యూస్ రీడర్ అంటే అది ఇది అంటే దానికి దీనికి సంబంధం ఏంటి అది ఇది అని ఛాలెంజ్ చేశాను ఆ ఎండీతో. ఆయన కూడా బాగా మాట్లాడుతుంది అని చూస్తున్నారనమాట. సరే అని చూసాక ఒక 10 days నేను ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళతో పాటే. వాళ్ళందరూ సీనియర్స్, ఆల్రెడీ చేసిన వాళ్ళు అనమాట. ఒక 10 days తర్వాత మా ఎండీ వచ్చారు, మా క్యాబిన్కి వచ్చి చూసారు ఎవరు ఎలా చదువుతున్నారు. అందరూ చూసిన తర్వాత బాగుంది, అందరూ బాగా చేస్తున్నారు, నాకు సిరి బెస్ట్ అనిపిస్తుంది అని చెప్పారు. ఫస్ట్ టైం అనమాట ఒక కాంప్లిమెంట్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత సరే ఇదేదో బాగుంది. యాక్చువల్లీ అప్పటికే నాకు స్క్రీన్లో కనిపించడం చాలా ఇంట్రెస్ట్, బట్ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఈ సినిమాలు సీరియల్స్, అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు, అందరూ మంచోళ్ళే, నేను ఇలా తయారయ్యా. అంటే సీరియల్స్ సినిమాలు చేసే వాళ్ళు మంచోళ్ళు కాదా ఏంటి? మా ఇంట్లో అలానే అనుకుంటారు. ఇంట్లో అనుకుంటారు కానీ మీరు డిసైడ్ చేస్తే ఇంకా మనల్ని ఎవరు కాపాడలేరు. అందరూ బాగా చదువుకున్న వాళ్ళు అనమాట, చదువు లేకుంటే ఎంబీఏ ఒక చదువు కాదంటారు అయితే. అంటే వాళ్ళందరూ అయ్యో వాళ్ళని అలానే చూస్తారు. మీకు ఇష్టమైన ఇండస్ట్రీ? నాకు ఇష్టం కాబట్టి కదా, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఫైట్ చేసి మరీ వచ్చాను. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, యూ కెన్ టేక్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకు చెప్పనా, అంటే ఇప్పుడు మనకు నచ్చింది, ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు ఎగ్జాక్ట్లీ మనమే మన మంచి వాళ్ళం కాదు ఇక్కడ ఉన్నామని, మనం చదువుకోలేదని కాదు. ఎడ్యుకేటెడ్ చాలా ఎక్కువ చదువుకున్న డాక్టర్స్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అలా అంటే ఎంసీఏలు ఎంబీఏలు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డజంట్ మ్యాటర్. సో ఇది ఇంట్రెస్ట్. ఓకే, సో అలా అక్కడ చేశాను. అక్కడ చేసిన తర్వాత వెంటనే హైదరాబాద్ వచ్చాను. అంటే ఇక్కడే హైదరాబాద్లో చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఇవన్నీ తెలీదు అసలు నాకు. సో ట్రై చేద్దామని నేను ట్రై చేశాను, వచ్చింది, పిలిచారు, అయిపోయింది, డన్. అక్కడ వరకు ఓకే. ఎన్ని రోజులు చేశారు న్యూస్ రీడర్గా? 2 years చేశాను. 2 years? 3 ఛానల్స్లో చేశాను. బాగుంటుంది ఆ జాబ్ కూడా, బాగానే ఉంటుంది. బాగుంటుంది అంటే మనకి ఆ టైంకి అది ఇష్టం అనుకుంటే అది ఎంత కష్టమో మనం చేస్తాం పక్కా. అది అప్పుడు నాకు అది నచ్చింది, చేశాను. సో నెక్స్ట్ దాని తర్వాత ఆడిషన్కి వెళ్ళాను స్టార్మాలో. నా ఎంట్రీ స్టార్మాలోనే, నాకు పేరు వచ్చింది కూడా స్టార్మాలోనే. సో ఉయ్యాల జంపాల సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటే నేను జస్ట్ ఆడిషన్కి వెళ్ళాను. సెలెక్ట్ అవుతానో లేదో నేనైతే అనుకోలేదు. అది కూడా ఆఫీస్లో నేను 2 hours పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్తాను అబద్ధం చెప్పి వెళ్ళి ఆడిషన్ ఇచ్చొచ్చాను. వాళ్ళు కాల్ చేశారు, సెలెక్ట్ అయ్యావని. హ్యాపీ. అప్పటి నుంచి ఇంకా అలా సీరియల్ కెరియర్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు సీరియల్స్ స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుందా? అవుతుంది, 3 years అవుతుంది. ఉయ్యాల జంపాల తర్వాత జీలో చేశాను, ఎవరేను మోహిని. నెక్స్ట్ మోహిని మీరేనా ఇంటి కొమ్మ తీసి? లేదు, అందులో నేను సిస్టర్ రోల్ చేశాను. నేను ఉయ్యాల జంపాల మర్దల్ రోల్ చేశాను, సిస్టర్ రోల్ చేశాను. ఇప్పుడు అగ్నిసాక్షి వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నాను. సో చిన్న రోల్స్ నుంచి ఒక స్టెప్ నుండి, ఒక న్యూస్ రీడింగ్ దగ్గర నుండి స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వచ్చారు. సో అక్కడ మీ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అండ్ మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ లక్ కూడా ఫేవర్ గా ఉండాలి. లక్కే ఉండాలి ఇండస్ట్రీలో, అంతే అంటారా? ఎందుకంటే టాలెంటెడ్ పీపుల్ గల్లీకి 100 మంది ఉన్నారు. అదితే కరెక్టే. సో లక్ ఫేవర్ చేస్తేనే ఫేవర్ చేయాలి. టైం కొద్ది రోజులు రన్ అవుతుంది. సో ఇప్పుడు ఒకటే సీరియల్ చేస్తున్నారా? ఇప్పుడు 2 చేస్తున్నాను. మాటే మంత్రం కూడా చేస్తున్నాను జీలో. ఓకే, అది పాజిటివా నెగిటివ్? పాజిటివే, అది కూడా అంతే, సేమ్ దీనిలోనే. అందులో 2 leads, ఇందులో 2 leads. ఓకే ఓకే. మాటే మంత్రంలో ఎంట్రీ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 3 months అవుతుంది. 3 months. రీప్లేస్ రోల్ యాక్చువల్లీ అది. ఓకే. సో ఎలా జరుగుతుంది? 2 సీరియల్స్ షూట్స్, బిజీ? చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్ అయితే. ఈ రోజే మీకు లక్కీగా నేను ఈ రోజు నాకు మా అదృష్టం, నిన్న ఫ్రీ అన్నారు. బట్ నిన్న నేను ఒక షూట్లో ఉన్నాను, బట్ స్టిల్ అయి ఉండేది. అంటే ఒక 4-5 o'clock అలా అయినా కూడా వుడ్ హ్యావ్ కోఆర్డినేటెడ్ ఆర్. చాలా కష్టంగా ఉంది యాక్చువల్లీ. నేను ఒక 2 years నుంచి ఓన్లీ అగ్నిసాక్షి చేశాను. ఎందుకు అంటే లైక్ నాకు ఎక్కువ మూవీస్ చేయడం ఇంట్రెస్ట్, సీరియల్స్ కన్నా చాలా ఇంట్రెస్ట్. సో ఒక సీరియల్ చేస్తే మనకి ఏదైనా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఒక మూవీ వచ్చిందంటే మనం డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా నేను 2 years చేశాను, ఒక్క సినిమా కూడా రాలేదు నాకు. ఆఖరికి సీరియల్ చేస్తూ ఖాళీ ఉన్నప్పుడు నేను బేసిక్గా యూట్యూబర్ కదా, ఐ డ్రీమ్లో వర్క్ చేశాను. తర్వాత చాలా వీడియోస్ చేశాను. అలా చేసుకుంటూ వచ్చా. ఎప్పుడైతే సెకండ్ సీరియల్ కమిట్ అయ్యానో మూవీ స్టార్ట్ అయ్యి అటు వదులుకోలేక ఇటు చేయలేక నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంతకేమైనా చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్నాను, రాజ్ తరుణ్వి 2 movies చేస్తున్నాను. దిల్ రాజు గారి బ్యానర్లో. ఇద్దరు లోకం ఒకటి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఇంకొకటి గుండెజారి గల్లంతైంది డైరెక్టర్తో చేస్తున్నాను. అందులో కూడా హీరో రాజ్ తరుణే. సో అది Febలో రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఐ డ్రీమ్లో ఎన్ని చేశారు? వెబ్ సిరీస్ చేశారా లేదంటే షార్ట్ ఫిల్మ్ చేశారా? షార్ట్ ఫిల్మ్ చేశాను, 2 short films చేశాను. షార్ట్ ఫిల్మ్స్ ఏంటి నేమ్స్? అది యాంగ్జైటీ, మిస్ యాంగ్జైటీ ఒక వీడియో, ఇంకొక వీడియో చేశాను. సో అంటే వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్, మూవీస్, న్యూస్ రీడింగ్. వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, మూవీస్, సీరియల్స్. సో వీటన్నిటిలో బాగా నచ్చింది ఏంటి ఇప్పటి వరకు? అంటే
బేసిక్గా నాకు ముందు నుంచి మూవీసే ఇష్టం, సో మూవీసే అంట. బట్ సీరియల్స్ కూడా చేస్తాను నేను, బికాజ్ నాకు అది టైంకి హెల్ప్ చేసింది కాబట్టి. రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను, అందుకే మూవీస్ వచ్చాయి కదా నేను సీరియల్స్ని వదిలేదు. అది చేస్తూ డేట్స్ వాళ్ళని వెళ్ళి డేట్లు అడుక్కొని చేస్తున్నాను. సో న్యూస్ రీడింగ్ తర్వాత ఫస్ట్ సీరియల్ ఉయ్యాల చంపాలన్నారు కదా, ఫస్ట్ సీరియల్ లొకేషన్లో అడుగుపెట్టినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, న్యూస్ అంటే నేర్చుకున్నప్పుడే మనకు ఆ ఫేసింగ్ ఉంటుంది తెలుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదంతా. బట్ సీరియల్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలామంది జనాలు ఉంటారు, ప్రొడక్షన్ వ్యాన్ ఆ జనాలు, అండ్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటూ ఉంటారు, అక్కడ మనం డైలాగ్స్ చెప్పాలి. సో ఎలా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే? ఏమనిపించింది? నేను అంటే కొంచెం భయపడ్డాను, ఫస్ట్ సీరియల్ కదా, అంటే ఆ సీరియల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మనం కూర్చొని టీవీలో సీరియల్స్ చూడడమే కానీ ఆ షూటింగ్ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుందో అస్సలు నాకు తెలియదు. చూస్తే అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో సీన్, నేనేమో ఇక్కడ కెమెరా ఉంటే ఇలా నించుంటాను తెలియక. కెమెరా ఫేవర్ అది తెలీదు, అంటే షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లు అన్నీ ఒకలా ఉంటుంది, సీరియల్స్కి ఒకలా ఉంటుంది. అక్కడ సీనియర్ ఆర్టిస్ట్ ఉంటే ఇలా ఇక్కడ వస్తున్నాను, ఓవర్లాప్ చేసేస్తున్నాను ఆమెని. సో చాలా నేను ఫేస్ చేశాను, అంటే ఆ టెన్షన్తో. ఒకవైపు ఆ కెమెరా ఫేవర్ మనకు తెలియదు, ఇటు చూస్తే సీనియర్ ఆర్టిస్టులు ఎక్కడ అంటే డైరెక్టర్ ఏమైనా తప్పు చేసి తిడతారు, అన్ని మైండ్లో ఉంటే టెన్షన్ పడతాం కదా. సో అలా ఒక 10 days ఇబ్బంది పడ్డాను, తర్వాత అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, అంటే రోజుకి మన వాళ్ళు ఎలాగో 2-3 ఎపిసోడ్లు చేస్తారు కదా, వన్ వీక్ తర్వాత ఎపిసోడ్ చేస్తారు కదా. అన్ని భాషలు కలిసిపోయినట్టున్నాయి. నాకా వైజాగ్ స్లాంగ్ ఎక్కువ వస్తుంటుంది, మరీ ఎక్కువ వస్తే బాగోదు కదా జనాలు. కొన్ని అంటే నేను టీ న్యూస్ లో వర్క్ చేశాను కదా, తెలంగాణ స్లాంగ్ ఉంటుంది. టీ న్యూస్ కా? వావ్, సూపర్. సో అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ తెలంగాణ స్లాంగ్ కొంచెం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అది సగం ఇది సగం వస్తుంటుంది నాకు. మంచిదే కదా, ప్లస్ అవుతుంది కదా. ప్లస్ ఏ లాంగ్వేజ్ అయినా ఏదైనా మాట్లాడచ్చు, ఏ యాస అయినా మాట్లాడచ్చు. రాయలసీమ నేర్చుకోలేదా? నేర్చుకోలేదు, కానీ నాకు చాలా ఇష్టం, నేర్చుకుంటా. అవునా? వచ్చేమో కొంచెం నేర్పిస్తాయేమో అని నేను. నాకు అసలు రాదు, నేర్చుకుందాం. ఓకే. సో ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు? అంటే ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్ నెగిటివ్ కూడా చేశారు, కొద్ది రోజులు పాజిటివ్ చేస్తున్నారు రెండిట్లో కూడా. సో ఏది బాగా ఎంజాయ్ చేశారు, ఏది ఇష్టం మీకు ఎక్కువ? నాకు పాజిటివ్ ఇష్టం, నెగిటివ్ని బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు బాగా స్కోప్ ఉంటుంది యాక్ట్ చేయడానికి. పాజిటివ్ అంటే లైక్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ అవి ఇవ్వాలి, అది కూడా ఒక ఆర్టే. కానీ నెగిటివ్ వచ్చేసరికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, పెద్ద ఐస్ చేయడం, తర్వాత కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, సాడ్ అన్నీ ఉంటుంది, అందులో స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎంజాయ్ చేశాను నేను బాగా. అగ్నిసాక్షి మొత్తం 1.5 year అంతా నెగిటివే కాబట్టి బాగా ఎంజాయ్ చేశాను. ఈ క్యూట్ ఇన్నోసెంట్ ఫేస్కి నెగిటివ్ అది కూడా ఎంజాయ్ చేస్తూ ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా, చూస్తానంటే ఈ ఫేస్లో ఆ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఎలా పలుకుతుందో. నేను చూడలేదు ఆ సీన్స్. నేను కూడా నాకు నెగిటివ్ అని అగ్నిసాక్షిలో మీది నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు పాజిటివ్ ఉంది, తర్వాత నెగిటివ్ అవుతుంది అని చెప్పారు. నాకు నెగిటివ్ ఏంటి, నేను చూస్తే ఎంతున్నాను, నేను నెగిటివ్ చేయడం చిన్న కళ్ళు అదేంటి, అదే పెద్దగా కళ్ళు చేయాలి అని అంటే నేను అనుకున్నాను పెద్దగా కళ్ళు నాకున్నవే ఎక్స్ప్రెషన్స్, నాకున్నవే ఎంత కళ్ళు చైనీస్ కళ్ళు, నేను అందులో నెగిటివ్ ఎక్స్ప్రెషన్ నేను ఎట్లా ఇస్తాను? ఇది బాగుంది కదా, మన మీద మనం జోకులు వేసుకుంటే కిక్కే వేరు, వేరే వాడికి ఛాన్స్ ఇవ్వకుండా. మనం ఏంటో మనకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎంత చిన్న బిత్తురు కళ్ళు వేసుకుని వీళ్ళు నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా, అబ్బా సర్లే వాళ్ళేదో ఫిక్స్ అయి ఉంటారు కదా అని చెప్పి అనుకున్నా. బట్ నాకు తెలియకుండానే చేశాను. నేనేం మర్చిపోలేదు, ఇంకా గుర్తుంది నాకు. డైలాగ్ అడిగాను నేను, ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వవు. ఎవరు నేర్పించారు మీకు ఇలా డైవర్ట్ చేయడం? ఎవరు నేర్పించి పంపించారు? ఇంటర్వ్యూ మాట్లాడతా. ఏం చేయాలి? నెగిటివ్ డైలాగ్ సీరియస్గా అయిపోయి ఇప్పుడు చూడాలి. నేను ఇప్పుడు నిజంగా నెగిటివ్గా చేస్తుంది ఈ అమ్మాయి, నాకు డౌట్, నాకు చాలా డౌట్. అన్నిసార్లు అంటుంటే నాకే డౌట్. నన్ను వాడుకుంటున్నావా ఇప్పుడు? అంతేగా, ఇక్కడ నువ్వు ఒక్కదానిగా అడిగినందుకు. ఏంటి లేట్ వచ్చా అని 100 సార్లు చెప్తున్నావు? లేట్ రాకూడదా? వచ్చింది ½ an hour కదా, దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా? ఏమనుకుంటున్నావు? ఏదో ఫ్రెండ్వి కదా అని ఒక అరగంట లేట్ వచ్చాను, దానికి 100 మందికి చెప్పాలా? 100 సార్లు చెప్పాలా? ఇంకోసారి లేట్ వచ్చా అన్నావు అనుకో, నీ ఇంటర్వ్యూ ఇవ్వను. కాదు, 1.5 hour లేట్ వచ్చింది, కానీ మనసులో అది పెట్టుకుంది, నేను కెమెరా వాళ్ళకి చెప్పానని, అదంతా కక్కింది. టాలెంట్ 4 ఏళ్లలో మూవీస్ ఏంటి, ఏదైనా చేయొచ్చు తల్లి నువ్వు. అది అనమాట మ్యాటర్. ఇప్పుడు అర్థమైంది. టూ ఇంటెలిజెంట్ అబ్బా, మనసులో ఉందంట కక్కాగా. వాడిలో ఏం పెట్టుకో, లావ్ అయిపోతావు.
వెరీ నైస్. బట్ కాకపోతే ఉంది సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తే తెలిసిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకరికి సెట్ అవుతుంది సెట్ అవ్వదు అని అసలు అది చాలా అబద్ధం, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి క్యూట్గా ఉంది, నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు అంటే అది పెద్ద అబద్ధం. అది అమ్మాయి యాక్ట్ చేస్తే ఎందుకు సెట్ అవ్వదు? యాక్ట్ చేయలేని ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగితే. సో కొంతమంది అనుకుంటారు నాకు ఇది సెట్ అవ్వదు. ఎవరికి ఏది సెట్ అవ్వదు, పుట్టుకతోనే ఎవరికి ఏం రాదు. నువ్వు యాక్ట్ చేస్తే నీకు ఎందుకు సెట్ అవ్వదు? యాక్ట్ చేసి చూపించు, పక్కా సెట్ అవుతుంది. సో నేను అది బిలీవ్ చేస్తాను. ఓకే. సో సీరియల్స్లో 3 సీరియల్స్ చేశారు కదా, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? కో యాక్టర్ యాక్టింగ్ చేసేటప్పుడు అలా చూస్తూ ఉండాలనిపించడం, లేదంటే వాళ్ళతో ఇన్స్పైర్ అవ్వడము, డైలాగ్ డెలివరీలో, ఎక్స్ప్రెషన్లో ఎవరు? మంచి సీరియల్స్ కదా చేసినవన్నీ కూడా. అవును అవును. ఇన్స్పైర్ అవ్వడం అంటే అగ్నిసాక్షిలో అష్మిత అక్కని చూస్తాను. నెగిటివ్ క్యారెక్టర్ కదా, అమ్మో అక్క అలా చేస్తుంటే భయం వేస్తుంది నాకు, ఇలా తిప్పుద్దు రింగ్. సో అక్కని ఇన్స్పైర్ అవుతూ ఉంటాను చాలా. అంటే యాక్టింగే కాదు, అక్కలో చాలా నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. తను ఎప్పటి నుంచే ఉన్నారు కదా ఇండస్ట్రీలో. సో చాలా నేను నేర్చుకున్నాను అక్క దగ్గర. అంటే పర్సనల్గా ప్రొఫెషనల్గా రెండు నేర్చుకున్నాను. తర్వాత ఎంజాయ్ చేసేది అంటే మా అర్జున్ గారు, అర్జున్ అన్న. అసలు మామూలు ఎంజాయ్ చేయం సెట్లో. వాళ్ళు లేకపోతే ఇంకా ఆ రోజంతా బోర్ ఫీల్ అవుతాను అనమాట. సో వాడితో ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. సీన్ జరుగుతున్నా కూడా వాడు ఏదో ఒకటి అంటుంటాడు. ప్రీతి కదా రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అలా చేసావు ప్రీతి అని అనడానికి, ఎందుకు అలా చేసావు ప్రీతి ప్రీతి అంటే అదే గుర్తొస్తుంది ఎవరికి, అదే గుర్తొస్తుంది. వాడు మాత్రం సీరియస్గా చెప్పేస్తాడు ఎందుకు అలా చేసావు ప్రీతి. నేను ఐ కాంట్ కంట్రోల్ అనమాట. అదే గుర్తు. నేను నాకు ఎందుకయ్యా ఈ పేరు పెట్టారు, ఇంకేదైనా పేరు పెట్టదు కదా, చంపేస్తాడు. ఇక్కడ మాత్రం తెలుసా ఇంటర్వ్యూ చూడాల్సింది, అర్జున్ ఇంటర్వ్యూ ఎంత పద్ధతో చూసి అబ్బో మామూలు లేదుగా మన యాక్టింగ్. అసలు ఎక్కడ తెలుసా కొంచెం కూడా నేను ఎంత రాదు, మామూలు కూడా కాదు మనోడు. ఏది అసలు కెమెరా ఆన్ చేసి అంతసేపు, ఆన్లో ఉన్నంతసేపు ఒకటి, కెమెరాకి ముందు కెమెరా తర్వాత ఇంకొకటి. డోంట్ బిలీవ్ అసలు తను చూడ్డానికి అలా ఉంటాడు, మొహమాటంగా అమాయకంగా ఉంటాడు. కానీ అమ్మో అసలు ఆయన చేసే అల్లరి ఎవరు చేయరేమో. సైలెంట్ గా జోక్లేసి ఆ వాయిస్ వినబడి సావదు, మెల్లగా మాట్లాడతాడు, పక్కన వాళ్ళు కూడా వినపడదు. మెల్లగా సైలెంట్ కిల్లర్ అనమాట. మెల్లమెల్లగా జోక్లేస్తాడు, ఇంకా పక్కన ఉన్న వాళ్ళు దొరికేస్తారు. మా డైరెక్టర్ నన్ను తిడుతూనే ఉంటారు, రోజు 100 సార్లు తిడతారు వాడి వల్ల. షార్ట్కి వెళ్తున్నప్పుడు యాక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఇలా ఉంటాం కదా, యాక్షన్లో మీరు ఎంట్రీ ఇవ్వాలి అన్నప్పుడు నేను ఎంట్రీ ఇస్తేనే పట్టుకుని లాగేస్తాడు. ఆయనకు తెలియదు ఆయన పట్టుకున్నట్టు, ఇంకా రావేంటి ప్రీతి, ఇంకా రావేంటి ప్రీతి అని నన్ను తిడతారు. ఆ టైప్లో మనం ఏం పెద్ద పట్టించుకోం కదా అసలు పట్టలేదు. సో అష్మిత గారు అండ్ అలాగే బాగుంటుంది అనమాట, బాగా అలవాటు. సాక్షి టీమ్ అసలు మూవీ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ డే మూవీ లొకేషన్ గురించి. మూవీ బోర్ కొడుతుంది. బాలేదా? బాగుంది, బోర్ కొడుతుంది. ఎందుకంటే సీరియల్స్లో కంటిన్యూస్గా చేస్తాం కదా షూటింగ్, అక్కడ ఏం ఉండదు. అంటే 2 సీన్సే కదా. ఇప్పుడు సినిమాలు చేసే సీరియల్స్కి వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అబ్బా అక్కడ తక్కువ వర్క్, ఇక్కడ సీరియల్స్ ఇంత వర్క్ ఉంది అని. అలాగే నాకు సీరియల్స్ నుంచి సినిమాకి రావడం వల్ల అక్కడేమో 2-3 ఎపిసోడ్లు కొట్టేస్తారు మా వాళ్ళు. సో అది చూసి అక్కడ 2 to 3 సీన్స్ ప్లాన్ చేసుకుంటారు. అది కూడా హీరో హీరోయిన్ 2 ఉంటే మనది 1 ఉంటుంది. సో అలా మనం కూర్చొని ఉంటాము, ఆ బోర్ ఉంటుంది అనమాట. కానీ అక్కడ కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు నేను చేస్తున్న 2 మూవీస్ నాకు రాస్తారుందా కాబట్టి తను కూడా చాలా ఫన్ అనమాట. ఎంత అల్లరి చేస్తాడో సెట్లో. సో అలా టైం పాస్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేను ఆ ఫ్రీ టైంలో టిక్టాక్స్ చేస్తుంటా. టిక్టాక్స్లో అవును నిజంగా ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది మొత్తం ఎన్ని lakhs? 8 lakhs అనుకుంటా. 8 lakhs ఫాలోవర్ అమ్మాయికి టిక్టాక్లో. ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటి వరకు? వీడియోస్ ఏవో తెలియదు, చూడాలి. కానీ కొన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయి కదా. వ్యూస్ మిలియన్స్ లో 8 మిలియన్. టిక్టాక్స్ ఓన్లీ తెలుగువా, హిందీ, ఇంగ్లీష్ అన్నా చేస్తా. అంటే కొన్ని ఫన్నీ వీడియోస్ మా ఫియాన్సీతో ఎక్కువ మా ఇద్దరివి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి వీడియోస్. సో తనతో చేసినవి కొన్ని ఇంగ్లీష్వి, హిందీవి చేస్తాను. నేను సింగిల్గా చేసుకునేది తెలుగు చేస్తాను. సీరియల్ ఆర్టిస్టులు అందరితో చేసేస్తాను, అందరినీ వాడేస్తాను. అందరినీ వాడేస్తే ఎంత మంచిగా వస్తుందో. నన్ను చూసారు అంటే ఇంకా ఇప్పుడు సినిమాలో కూడా నేను మామూలుగా ఇలా కూర్చుంటారు రాస్తాను సైలెంట్గా. ఏంటంటే ఈరోజు డల్గా ఉన్నారంటే నేను ఎలా కూర్చుంటే నువ్వు ఎక్కడ ఏ వీడియో తీసి బయట పెట్టేస్తావు నాకు తెలియదు, నేను చూస్తేనే భయం వస్తుంది నాకు. ఫోన్లో ఏదో ఒక రకంగా భయపడుతున్నారు కదా. అప్పటికి ఒక 2 to 3 వీడియోస్ నేను పెట్టేశాను అని తెలియకుండా సెట్లో. తెల్లు ఫోన్ కొంచెం దూరం పెట్టుకోమను, అక్కడ నుండి పక్కన పెట్టుకుని ఎవరికి ఇవ్వము అలా ఫోన్లు, పక్కన పెట్టుకొని కూర్చున్నాను. సో అలా భయపడుతూ ఉంటారు, నాకు భయం వేస్తుంది నేను వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటారు.
అలా ఉంటుంది. సో హ్యాపీ లైఫ్ స్టైల్, హ్యాపీ లైఫ్ అంతా బాగుంది. అండ్ త్వరగానే ఒక అబ్బాయిని కూడా ఎలా హౌ మీ ఫియాన్సీ నేమ్ ఎప్పుడో 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళ ఎప్పుడో 5 ఏళ్ళు అంటారు, ఏం పాత పడిపోయారంట. అంత మామూలుగా అయితే ఇంట్రెస్టింగ్ గా ఏదో కొంచెం ఇలా చెప్తారు. అంటే ఎప్పుడో 5 ఏళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాను. తర్వాత ఒక 4-5 ఇంటర్వ్యూస్ చెప్పింది ఎంత చెప్తాను, బోర్ కొట్టింది. ఆయన బోర్ కొట్టలేదు. సరే, మా ఇంటర్వ్యూలో మా ఆడియన్స్ కోసం కూడా కొంచెం నేమ్ ఎలా పరిచయం అయ్యారు అది కొంచెం. తన పేరు శ్రీహాన్. మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడే రిలేషన్ స్టార్ట్ అయింది. సో నేను నా కెరియర్లో సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ తనే. అంటే తన హెల్ప్తోనే నేను వచ్చా. బికాజ్ మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు. వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు మా ఫ్యామిలీ. వాళ్ళకి తెలియదు కూడా ఎక్కడికి తీసుకురావాలి, అవి ఏమి తెలియదు. సో ఆ టైంలో మేము రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఇలా నేను చేస్తాను, న్యూస్ రీడింగ్ నేను ఇలా ఛానల్లో చేస్తాను అది ఇది అంటే, తనకి బేసిక్గా తను యాక్టర్ అయినప్పటికీ తనకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి అనుకున్నాడు, క్వైట్ ఆపోజిట్. నాకు మంచి ట్రెడిషనల్గా పద్ధతిగా అలా ఉండే అమ్మాయి ఎవరు ఉంటుంది కదా, లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అని అలా ఉండాలి అని అనుకున్నాడు. కానీ నాతో లవ్లో ఎలా పడ్డాడో నాకు తెలియదు, తన్నే అడగాలి. సో అలా తను నాకు ఇక్కడ 99 టీవీలో జాయిన్ చేయడానికి తనే వచ్చాడు. తర్వాత సీరియల్స్ కూడా నాకు వద్దు అని చెప్పినా సరే నేను చేస్తా మొండి దాన్ని అనమాట. ఇంట్లో కూడా అంతే. సో కంప్లీట్గా తన్నే మార్చేశాను. ఇప్పుడు అంతా ఓకే. మొత్తానికి నీ కంఫర్ట్ జోన్ కి తగ్గట్టు అందరినీ మార్చేసా. ఇప్పుడు మొత్తానికి నీకు తగ్గట్టు మార్చుకున్నాగా అంటాడు. ఏం చేస్తుంటారు? తను కూడా ఆర్టిస్టే. ఈటీవీ ప్లస్ లో వెబ్ సిరీస్ చేశాడు, గోల్మాల్ అని సీరియల్ చేశాడు. తర్వాత ఇప్పుడు కొత్త మూవీ చేస్తున్నాడు, 3 crores బడ్జెట్, 3 heroes 3 heroines. ఓకే, అది ఫెబ్లో రిలీజ్ అవుతుంది. సో యూ బోత్ లివ్ టుగెదర్ రిలేషన్లో? అంటే మీరు ఒకటే దగ్గర ఉంటారు ఇద్దరు? ఒకటే దగ్గర అంటే మా బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు కదా, మా అన్న వాళ్ళందరూ. సో వాళ్ళు మావయ్య వాళ్ళతో తను ఉంటారు, నేను మా అన్న వాళ్ళతో ఉంటాను. ఓకే. సో అంటే ఇంట్లో వాళ్ళు అంటే తెలిసిన తర్వాత 5 years అవుతుంది పెళ్లి చేసుకోమనో లేదంటే ఎందుకు అనేసి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మా ఇంట్లో ఎక్కువ, అబ్బాయి ఇంట్లో అంత ఏముండదు. అండ్ అట్టు వాళ్ళ బ్రదర్కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో దానివల్ల దాని ఇంట్లో అంత ప్రెషర్ లేదు. కానీ మా ఇంట్లో మా మమ్మీ చంపేస్తుంది, పెళ్లి చేసుకో తెలిసిపోయింది కదా అందరికి, ఆల్రెడీ 5 years అయిపోయింది. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ. ఏం చేయరా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదా, మన గురించి ఎందుకు. మీకైతే ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని, మీ ఇద్దరికి క్లారిటీ ఉంది. అదే మీరు చేస్తున్నారు, మంది సరిపోయింది. ఇప్పుడు అంతా అదే కదా. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు, టిక్ టాక్ అండ్ ఇవన్నీ కూడా చాలా అదే పనిలో ఉంటారు. మ్యాక్స్ 99 24/7 99%. అంతే. సో వినడానికి పడుకోవడానికి బ్రేక్ తీసుకొని ఆ పని చేసి వచ్చి మళ్ళీ ఇందులోనే వస్తాం. అన్ని రకాల టైం ని చక్కగా వాడుకుంటున్నారు కదా. అన్నీ ఉన్నాయి లైఫ్ లో. ఇప్పుడు అనుకున్న కెరియర్ వచ్చింది, సీరియల్స్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, టిక్ టాక్ ఉంది టైం పాస్ కి. అండ్ ఇంకా టైం పాస్ కాకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడో ఒకసారి పెళ్లి లేనప్పుడు బయటకు వెళ్ళి. ఎంత బాగా ఎలా ప్లాన్ చేసుకున్నావు చెప్పమ్మా? నేను ప్లాన్ చేసుకోలేదు, అలా దేవుడు ప్లాన్ చేసేసాడు. దేవుడు ప్లాన్ చేసి అంటే పోనీలేండి, అట్లీస్ట్ చిన్నతనంలోనే డాడ్ కి దూరమైనందుకు ఒక లవ్ అండ్ నచ్చిన కెరియర్ అంటే ఏవేవి ఇవ్వాలో అవన్నీ గాడ్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చారు. అంటే అవునవును, ఎప్పుడు అదే ఫీల్ అవుతుంటా. అంటే ఫాదర్ లవ్ ఒక అమ్మాయికి ఎలా ఉంటుందో తెలుసు. ఆ ఫాదర్ లవ్ దూరం చేశాక నాకు మమ్మీకి నేనంటే చాలా ఇష్టం అనమాట. నేను అన్నయ్య కన్నా నేనంటే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాను. నేను లేకపోయినా బాగా మిస్ అయిపోతుంటుంది. సో మమ్మీ కూడా చాలా కష్టపడిందిలే. ఒక చిన్న షాప్ పెట్టి, ఒక కిరాణా షాప్ పెట్టి మమ్మల్ని పెద్ద చదువులు చదివించి ఇంతవరకు తీసుకొచ్చింది మమ్మీ. చాలా ఫేస్ చేసింది. ఒక బార్ షాప్ ముందు కిరాణా షాప్లో మమ్మీ వర్క్ చేశారు. అక్కడ ఎలా ఉంటుంది, ఎవరెవరో వస్తారు, ఏదేదో మాట్లాడతారు, అసలు చాలా ఫేస్ చేసింది మమ్మీ. సో ఇప్పుడు ఏం చేయట్లేదు కదా? ఇప్పుడు ఇంట్లోనే ఉంచేసాను. ఓకే, మంచి పని చేశారు. అట్లీస్ట్ మీ మమ్ అంత కష్టపడ్డందుకు ఇప్పుడు ఆ బాధ తనకు కూడా తెలియకుండా చేస్తున్నారు. సో మీ బ్రదర్ అంటే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా కెమెరామెన్ ఇక్కడే ఉన్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తనకి అదే ఇంట్రెస్ట్ అన్నాడు. సరే, తనకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేస్తాను కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చేసుకో అని చెప్పి. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఇంట్రెస్ట్తోనే మీరు వచ్చిన, న్యూస్ రీడింగ్ చేసి వచ్చినా కూడా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అనిపించే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వెనక్కి వెళ్ళిపోవడానికి మనం రాలేదు. ఫస్ట్ థింగ్ అంటే వచ్చినప్పుడే నేను బలంగా ఫిక్స్ అయ్యాను ఏదైనా సాధించి వెళ్దామని. సో ఇప్పటి వరకు అయితే నాకు వెనక్కి వెళ్ళిపోయిన ఆలోచన రాలేదు, రాదనే అనుకుంటున్నాను నేను. రాదు, ఎందుకు వస్తుంది? కాన్ఫిడెన్స్ ఉంది కదా, మన వర్క్, మన టాలెంట్ పైన మనకు నమ్మకం ఉంది.
సో నాకైతే ఆలోచన రాదు. సో జనరల్గా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇండస్ట్రీ అనగానే రకరకాలుగా మాట్లాడుకుంటారు బయట వాళ్ళు. అంతెందుకు ఇప్పుడు మీరు అన్నారు మీ ఫ్యామిలీ గురించి కూడా, మీ ఫ్యామిలీలోనే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు అనేసి, బయట వాళ్ళు ఇంకా ఎన్నో అంటుంటారు. ఒకటి ఏంటంటే టచ్ వుడ్ మీరు ఆల్రెడీ మీరు ఒకరిని పెళ్లి చేసుకోవాలని మీరు ఫిక్స్ అయిపోయారు, మీకు ఒక అబ్బాయి కూడా రెడీగా ఉన్నారు. సో అంత పెద్ద ప్రాబ్లం ఏం రాదు. బట్ అయినా కూడా మీకు ఎప్పుడైనా కూడా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్గా మాట్లాడడం ఎక్కడైనా విన్నారా మీరు? ఇండస్ట్రీ గురించి, మీ గురించి కావచ్చు. అంటే నా గురించి రూమర్స్ అందరూ మన ముందు మాట్లాడరు కదా, వెనకబెట్టి ఏం మాట్లాడుకున్నారు, వెనకబెట్టి మాట్లాడినా తెలిసిపోతాయి కదా. అంటే అలా ఏం మాట్లాడలేదు. ఎందుకు అంటే మీరు అన్నట్టు మా ఫియాన్సీ ఉన్నారు కదా, నా సర్కిల్ అందరికీ తను తెలుసు నాతో పాటు. ఇప్పుడు మనం ఏదైనా హైడ్ చేస్తే వాళ్ళకి తెలియకుండా అప్పుడు ఏదైనా రూమర్స్ రావచ్చు. నాకు ఆర్టిస్ట్కి కానీ, నాకు నా సీరియల్ ఫ్రెండ్స్ కానీ అందరికీ నాకన్నా ఎక్కువ తనే పరిచయం. ఇంకా తన ఫ్రెండ్ అన్నమాట. గురించి ఏమైనా అన్నారో అనేసి ఇలా అనుకుంటారు వాళ్ళు. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, పరిచయం ఉన్న వాళ్ళే ఉండడం ప్లస్సే అంటారా? కొంతమంది అంటారు బా ఇండస్ట్రీ వాళ్ళనే పెళ్లి చేసుకోవడం లేదంటే రిలేషన్లో ఉండడం పెద్ద హెడేక్ అంటూ ఉంటారు కదా. మీకు ఎలా అనిపించింది? ఇండస్ట్రీలో ఉన్న అతనే ఉండడం బెటర్ అని మీకు అనిపించిందా? కొన్ని సిచ్యువేషన్స్లో అది బెటర్ అనిపిస్తుంది. కొన్ని అంటే డిపెండ్స్ అబ్బా, మన సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. బయట ఒకవేళ అమ్మాయి ఆర్టిస్ట్ అయ్యింది తను కాకుండా ఉంటే వాళ్ళకి ఏంటి టైమింగ్స్ అవి కొంచెం దట్టు సీరియల్స్లో అయితే చాలా టైమింగ్ హారిబుల్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. అదే ఇద్దరు ఆర్టిస్టులు అయితే నెక్స్ట్ సీన్ ఏదో ప్లాన్ చేసి ఉంటారు, సో అందుకు లేట్ అయింది అలా ఉంటుంది. ఇక్కడ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం క్లోజ్గా మాట్లాడతాం. అదే నాన్ ఆర్టిస్టే తనకు తెలియదు ఏం మాట్లాడుతున్నామో, ఏ గొడవ ఉండదు. అదే ఆర్టిస్టే తనకు తెలుస్తుంది, గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు ఉంటుంది, సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. ఎప్పుడైనా జరిగాయి మరి అలాంటి గొడవ? నా దగ్గర నాకేం జరగలేదు. నమ్మొచ్చా? లేదు, నిజమే. ఎందుకంటే నేను అందరితో ఒకేలాగా ఉంటాను. అంటే వాట్ అయ్యామని తనకు తెలుసు బాగా. నేను ఎంత మాట్లాడి ఇలా చేయి వేసి మాట్లాడినా అక్కడ ఏం ఉండదు, చాలా జెన్యున్గా ఉంటానని తనకు తెలుసు. సో దానివల్ల మాకు ఎప్పుడు ఏ ఇష్యూ రాలేదు. సో ఫినాన్షియల్గా ఏది బాగుంది? న్యూస్ రీడింగ్ బాగుందా, మూవీస్ బాగున్నాయా, సీరియల్ బాగుందా? సీరియల్స్ అండ్ మూవీసే. అవునా? ఓకే. ఎందుకంటే న్యూస్ రీడింగ్ అనేది లైక్ అదొక ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఒక జాబ్ లాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్లు ఎలా ఉంటాయో అది కూడా అలానే ఉంటుంది. సో అది దానికన్నా నాకు ఫినాన్షియల్గా అయితే ఇదే బాగుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్ అయిపోవచ్చు అంటారా ఇండస్ట్రీ పైన మీరు? లేదంటే ఎలాగ ఎంబీఏ చదువుతున్నాను కాబట్టి స్టాండ్ బై బెటర్ ఏదైనా ఆప్షన్ ఉంటేనే బాగుంటుంది? నేను ఎంబీఏ చేసింది కూడా మామ్ కోసమే, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నేను ఎందుకంటే నాకు కంప్లీట్గా నేను ఇండస్ట్రీలోనే ఉందామని, నేను చచ్చిపోయే వరకు ఇండస్ట్రీలో ఉందామని ఫిక్స్ అయ్యాను. మమ్మీ కోసం ఏంటంటే తనకి నన్ను యాక్చువల్లీ డాక్టర్ చేయాలనుకుంది, డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యాను అన్నట్టు. సో మమ్మీ కోసం నేను చేశాను, అట్లీస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సరే ఎందుకు ఆమె ఇష్టాన్ని కాదనడం అని తన కోసం నేను చేస్తున్నా ఎంబీఏ, అంతే. ఓకే. ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి, హాలిడే స్పాట్స్? ఊటీ ఇష్టం నాకు. ఊటీ ఇష్టమా? వెళ్ళారా ఇప్పటి వరకు? మూవీ షూట్కి వెళ్ళాను, అప్పుడే చూసి. అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా పేరు ఏమి ఇష్టం అంటే మనకు తెలిసిన ఊటీ స్విట్జర్లాండ్ ఉండే తెలుసు మనకి చిన్నప్పుడు. ఇంకా వేరే ప్లేసెస్ ఏం తెలియదు కదా, ఎవరు అడిగా ఆ ఊటీ స్విట్జర్లాండ్ అంటుంటాం కదా. సో అలా నేను చిన్నప్పటి నుంచి ఊటీ అనుకునేదాన్ని. బట్ వెళ్ళాక నాకు ఇంకా బాగా నచ్చింది నేను అనుకునే దానికంటే. ఇద్దరిలోకం ఒకటి షూటింగ్ అయింది, ఒక 1 వీక్ స్కెడ్యూల్ జరిగింది అక్కడ. మమ్మీని తీసుకెళ్ళిపోయాను అక్కడికి, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, బాగుంది ప్లేస్. సో మూవీ లొకేషన్స్ ఎక్కడికైనా వెళ్తే, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే మీ మమ్మీని తీసుకెళ్తా. ఫస్ట్ టైం అక్కడికి రావడం, అది కూడా ఇంట్రెస్ట్ లేదు రానని చెప్పింది. బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, కొంచెం భయం ఉంటుంది కదా పేరెంట్స్కి, సో దానివల్ల వచ్చింది, తీసుకెళ్ళా. సో మీ గోల్ ఏంటి? అంటే సీరియల్స్ చేయడమేనా లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మూవీస్లో సెటిల్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఎలా అయినా సరే, సీరియల్స్లో అయినా సరే, సీరియల్ అయినా మూవీ అయినా ఏదైనా యాక్టింగే కదా. సో నాకు ఎక్కడ కంఫర్టబుల్ జోన్ అనిపిస్తే నేను అక్కడే ఉంటాను, యాక్టర్ అవ్వాలి అంతే. సో ఇప్పటికి 3 సీరియల్స్ ఆల్రెడీ చేశారు, చేసినవి కూడా మంచి ఛానల్స్, మా టీవీ, జీ. సో మంచి నేమ్ ఉన్న సీరియల్స్. సో అంటే సీరియల్ ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒప్పుకోవాలనుకుంటే ఏం చూస్తారు? ఫస్ట్ బ్యానర్ చూస్తారా, ప్రొడ్యూసర్ని చూస్తారా, లేదు అనుకుంటే మీ క్యారెక్టర్ చూస్తారా, డైరెక్టర్ని చూస్తారా, ఏం చూస్తారు అసలు? ఫస్ట్ నేను నా క్యారెక్టరైజేషన్ని తెలుసుకుంటా. అది నచ్చలేదంటే అంతవరకు వెళ్ళను, బ్యానర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎక్కడికి వెళ్ళను. నచ్చింది అంటే అన్ని కనుక్కుంటాను, అంటే ఏంటి ప్రొడక్షన్ హౌస్ ఏంటి, తర్వాత డైరెక్టర్ ఎవరు, అవి చూస్తాను. ఏదైనా సీరియల్ కొంచెం సగంలో చేసి ఏమైనా నచ్చక వెళ్ళిపోవడం, మధ్యలో బ్రేక్ తీసుకోవడం ఏదైనా జరిగిందా మీకు ఇప్పటివరకు? లేదు. నాకు ఉన్నది అది బెస్ట్ క్వాలిటీయో నాకు ఏం తెలియదు, కానీ అది బెస్టో బ్యాడో తెలీదు. నేను ఒకటి కమిట్ అయ్యాను అంటే అది అయ్యే వరకు, లేకపోతే వాళ్ళు తీసేయాలి కానీ నేను మానేయను. అంటే నాకు అది నచ్చదు. మనం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు అది చేయాలి.
నాకు ఇది అగ్నిసాక్షి చేస్తూనే నాకు అక్కడ తమిళ్ సీరియల్స్లో హీరోయిన్గా అడిగారు. సీరియల్ ఇప్పటికీ నాకు మూవీస్ వస్తున్నాయి, బట్ నేను అది వదలలేకపోతున్నాను. ఎందుకంటే మనం కమిట్ అయి ఉన్నాము, అది అయ్యే వరకు ఇంకా అది చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది మనకి. అందుకే నేను అవి వదులుకున్నాను, కానీ ఇది వదులుకోలేదు. ఇది అయ్యాక ఏదైనా చేద్దాం. ఇప్పుడు మూవీస్ కూడా నేను సీరియల్స్ అయ్యాక కంప్లీట్ మూవీస్కి వెళ్ళిపోతా. అంటే సీరియల్స్ అంటే త్వరగా అయిపోవు కదా. ఇప్పుడు అగ్నిసాక్షి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది, జనరేషన్ మార్చారు. అంటే ఆ జనరేషన్ మళ్ళీ 2 years ఈజీగా రన్ అవ్వచ్చు. అంటే అప్పటికే మీకు మూవీ ఆపర్చునిటీస్ ఇంకా ఉంటాయి, అడ్జస్ట్ చేసుకుందాం, బ్యాలెన్స్ చేసుకోవడమే డేట్స్. ఇప్పుడు 2 movies చేస్తున్నాను, అలానే చేసుకుంటున్నాను. అది 20 days 20 days ఇచ్చారు. నేను అమ్మో 20 days ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? ఫస్ట్ అండ్ థర్డ్ వీక్స్లో మాటే మంత్రము, సెకండ్ అండ్ ఫోర్త్ వీక్స్లో అగ్నిసాక్షి. ఇంకే ఎక్కడ ఉంటుంది ఖాళీ? సో వాళ్ళతో వీళ్ళతో అంటే మనకి ఇక్కడ షూటింగ్ లేనప్పుడు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఇచ్చిన మూవీ వాళ్ళు ఇచ్చిన డేట్స్ వీళ్ళతో చెప్పి నేను ఇవ్వలేను, అడ్జస్ట్ చేసుకోండి. అలా ప్రస్తుతానికి అయితే బ్యాలెన్స్ చేస్తున్నా, చూడాలి ఏమవుతుందో మరి. ఓకే, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు, మర్చిపోలేని కాంప్లిమెంట్ అంటే నాలోనా? బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ యాక్టింగ్ స్కిల్స్లో కావచ్చు, లేదంటే పర్సనల్గా కావచ్చు, లైక్ ద ప్రెజెంటేషన్, ఏదైనా కావచ్చు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పుడు? అంటే అందరూ ఏం చెప్తుంటారు, లైక్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తారు. అది ఐదర్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అంటే చైనీస్ అమ్మాయి అంటారు. నేను ఎలా తీసుకుంటా, తెలుగు అమ్మాయిలా అందరిలా కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే తీసుకుంటా. సరే నేను తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆ లుక్ కనిపిస్తున్నానంటే అందరు 10 మందిలో ఇప్పుడు ఒక బాలేని అమ్మాయి ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ బాగున్న అమ్మాయిల కన్నా ఎవరు హైలైట్ అవుతారు? ఆ అమ్మాయి హైలైట్ అవుతుంది కదా. సో నేను అదే అంటే సరే నేను చైనీస్ లాగా ఉంటే ఏమైంది, నేను యూనిక్గా ఉంటాను, అందరిలాగా ఉంటాను అని అలా ఫీల్ అవుతుంటా. అంటే యాక్టింగ్ పరంగా అది నేను కాంప్లిమెంట్గానే తీసుకుంటాను. గుడ్, పాజిటివ్గా తీసుకుంటున్నారు కదా. పాజిటివ్ థింగే. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ నెగిటివ్ యాక్చువల్లీ ఆ విషయంలో అలా అని అనుకుంటే. మేబీ బికాస్ ఆఫ్ ఐస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు తప్ప అంతలా ఆలోచించేంత ఏం లేదు. బట్ యాక్టింగ్ పరంగా ఎవరైనా కూడా బెస్ట్ కాంప్లిమెంట్ అదేదైనా ఇచ్చారా? సీనియర్ ఆర్టిస్ట్ అందరితో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు, మంచి మంచి సీరియల్స్లో చాలా మంది నాకు ఇచ్చారు. అంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నాకు సీరియల్స్కి, నాకు ఎవ్వరు అసలు ఇంత మినిమం రిఫరెన్స్ లేదు నాకు. నేను త్రూ ఆడిషన్ నేను సెలెక్ట్ అయ్యాను. సో ఎవరు హెల్ప్ లేకుండా నువ్వు ఒక్కదానివే వచ్చి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడినా ఇప్పుడు బాగా సెట్ అయిపోయావు. అంటే వాళ్ళతో ఈక్వల్గా సీనా రెడీ, ఓకే వాళ్ళతో అది ఎంత పెద్ద సీన్ అయినా సరే వాళ్ళతో చేయడానికి రెడీ అయిపోతా అనమాట. సో అది చాలా మందికి నచ్చింది, చాలా మంది చెప్పారు, సీనియర్ ఆర్టిస్ట్లే. మీకు అంటే మీలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? కలిసిపోతాను అందరితో, బయట ఒకలాగా లోపల ఒకలాగా. అసలు అది ఒకవేళ అది నచ్చలేదు అంటే చెప్పేస్తాను నేను. సో నేను లేట్ వచ్చానని అన్నావు కదా, అందుకే నీకే చెప్పాను. డైలాగ్ చెప్పాను కదా, ఇంకేం సరిపోదా అనుకున్నాను అప్పుడే. ఇక్కడ వెంటనే కక్కే బ్యాచ్ ఫ్రాంక్ అని అర్థమైపోయింది, అందుకే నేను అంత తీసుకోను. మనం కూడా అనే టైపే కాబట్టి అనేసాను నేను, మనం కూడా అనే టైపే. సో నాకు ప్రాబ్లమే కాదు, అనకపోతే నేను ఇంకా బాధపడతాను. అన్నక్కడ క్లియర్ చేసుకుంటాను, హ్యాపీ. అనేస్తే ఆల్ హ్యాపీ సబ్బా అనకుండా ఏదో లోపల పెట్టుకొని బయటికి అని అవుతుంది. లొకేషన్లో అవుతున్న గొడవ పడ్డారా ఇప్పటి వరకు? చిన్న చిన్నవి లైక్ సిల్లీ ఇన్సిడెంట్స్, ఏదైనా ప్రాక్టికల్ జోక్స్, ఇవన్నీ జనరల్గా ఏదో ఒకటి అనుకోవడం, ఇవన్నీ బయట జోవియల్గా అయితే ఉంటాము సెట్లో బాగా. మాటే మంత్రంలో కూడా అందరితో జోవియల్గా ఉంటాం. అక్కడ అందరూ సీనియర్ ఆర్టిస్ట్లే మాటే మంత్రం టీం అందరూ. సో జోవియల్గా ఉంటుంటాము, బాగానే ఉంటుంది. గొడవ అయితే ఏం జరగలేదు. మా అయితే అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళకి నాకే జరుగుతుంది, కానీ అది కూడా ఫన్నీగా. వాళ్ళతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. అంటే లైక్ ఏదైనా కాస్ట్యూమ్ చేంజ్ చేసి మళ్ళీ అదే వేయాలి అంటే ఏం చేస్తున్నావు చెప్పొచ్చు కదా, ఆ టైప్లో చిన్న ఆర్గ్యుమెంట్ లాగా. కానీ గొడవలు అయితే ఏం జరగలేదు. నా మొహం చూస్తే గొడవ పెట్టే మొహంలా కనబడుతుందా? అన్నీ కనిపిస్తాయి ఏంటండి, మీరు అలా అడిగితే నేను ఏం చెప్తానండి? మేము అడుగుతామండి, అది మా డ్యూటీ. లేదు, ఆర్గ్యూ చేస్తారు కానీ గొడవలు అయితే ఏం పడలేదు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఎనీ బిర్యానీ? ఓకే, ఏ బిర్యానీ అయినా బిర్యానీ. బిర్యానీ అయితే చాలు. బిర్యానీ అని చెప్పి కర్రీ కలిపేసి అన్నం పెట్టినా కూడా తింటారా ఏంటి? బిర్యానీ. ఓకే, ఎక్కడెక్కడికి వెళ్ళారు? అంటే ఎలాగో బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ అనొద్దేమో, ఫియాన్సీ అంటే బెటర్. ఎలాగో అందరికి తెలిసిపోయింది కదా ఫియాన్సీ. నేను బాయ్ ఫ్రెండ్ అని ఏ రోజు అసలు నాకు చెప్పడానికి కూడా అవ్వలేదు. ఎందుకంటే మా రిలేషన్ అయిన వెంటనే నేను ఇంట్లో చెప్పేశాను మమ్మీకి. ఇంకా అప్పటి నుంచి ఫియాన్సీ అలవాటు అయిపోయింది. అల్లుడు గారు అనుకుంటు వాళ్ళు కూడా. అల్లుడు గారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికైనా వెళ్ళారా? అవుట్ ఆఫ్ స్టేషన్స్, అవుట్ ఆఫ్ మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదా? వర్క్ ఫస్ట్ మనం ఒకటి సాధించాము అంటే తర్వాత ఎక్కడికైనా వెళ్దాంలే. మెయిన్ తను అసలు ఆ టైప్లో ఉంటాడు, అసలు ఎంజాయ్ చేసే బ్యాచ్ కాదు. చేస్తాడు కానీ ఇప్పుడు తను దేనికి వచ్చాడో అది ఇంకా రాలేదు. చాలా క్యాజువల్గా చెప్పేసి ఎంజాయ్ చేసే బ్యాచ్ కాదు, పెద్ద బోరింగ్ బ్యాచ్. లోపల ఒకటి వదిలేసేసి బయటకి ఎంజాయ్ చేసే బ్యాచ్, బోరింగ్ బ్యాచ్. లేదు అదే చెప్తున్నా, అంటే అలా కాదు. తను ఏ దేనికోసం అయితే ఇక్కడికి వచ్చాడో హైదరాబాద్, ఇంకా అది సాధించలేదు. తన గోల్ని రీచ్ అయ్యాక అది చాలా ఇంపార్టెంట్ అని ఉన్నాడు. నేను కూడా అలానే ఉన్నాను, మనకు కూడా అంత ఖాళీ లేదు. వర్క్. మీ ఫియాన్సీలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ?
హీ రెస్పెక్ట్స్ విమెన్ అనమాట. అమ్మాయి అంటేనే రెస్పెక్ట్ ఇస్తాడు చాలా. నాకు అది నచ్చుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా చెప్పినా సీరియస్లీ గ్రేట్ థింగ్ అబ్బాయి. ఎందుకంటే ఇలా అమ్మ ఇలా చేసింది నాకు తెలియదు అంటే దాని గురించి తెలియదా నాకు, నేను ఇలా అనేస్తా క్యాజువల్గా. నువ్వు చూసావా, నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడలేనప్పుడు ఎందుకు అలా మాట్లాడతావు, నువ్వు కళ్ళతో చూస్తే చెప్పు, లేకపోతే అసలు చెప్పొద్దు అంటాడు. అది చాలా హ్యాపీగా బతికేయచ్చు మీ ఇద్దరు. చాలా ఇష్టం దానిలో ఆ క్వాలిటీ. సో మీకు పెళ్ళి అయిపోయిందట, మీరు నాకు చెప్పలేదు, అంతా బయట అందరు అనుకుంటున్నారు ఎవరు చెప్పారు ఫియాన్సీ అని, పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయికి అని అంటున్నారు, అదేంటి మీరు అలా చెప్తారు? వాళ్ళు ఫిక్స్ అయిపోయి నేనేదో ఇన్స్టాగ్రామ్ లో రోజుకి ఒక పోస్ట్ అని పెడతాం మా వాటితో, ఏదో ఒకటి అనమాట. నిన్న నైట్ ఒకటి మింగేలా ఇలా చూస్తూ పెడతావు, ఒకటి తినేలా ఇలా చూస్తూ పెడతావు, ఒకటి కొట్టేలా ఇలా, ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని జానర్స్ నాలో ఉన్నాయి ఇక్కడ, ఆల్ మైన్ అన్నట్టు పెడుతున్నా. ఏంటది? ఉంటాయమ్మా మరి, చూసే కళ్ళని బట్టి ఉంటుంది. నేను చూస్తున్నాను ఏంటి పిక్స్ ఏంటి ఇలా పెట్టుకుంది అనుకున్నా నేను. అంటే ఫోటో భయం లేదు అసలు కదా నీకు? అసలు లేదు. చూపిస్తాను నేను, ఇంటర్వ్యూ అయిపోయిందో చూపిస్తాను దగ్గర ఉన్న పిక్చర్స్ అన్ని. చాలా ఉంటాయి యూట్యూబ్ లో కూడా. ఇంతకు ఎలా వచ్చింది అలా పెళ్ళి అయిపోయింది అనేసి న్యూస్ బయటికి? తెలీదు అసలు, నేను ఎక్కడా చెప్పలేదు. అంటే ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా మనం స్టోరీస్ పెట్టుకుంటాం కదా, లవ్ అని అలా స్టోరీస్ పెట్టుకున్నప్పుడు అది వాళ్ళే ఫిక్స్ అయిపోయి అగ్నిసాక్షి ఫేమ్ సిరి హనుమంత్ వాళ్ళ హస్బెండ్ చూస్తే షాక్ అవుతారు. అక్కడ షాక్ అవడానికి అంత అందవికారంగా ఏమి ఉండడే మా వాడు, షాక్ అవుతారు. అయ్యో తర్వాత ఇది అన్నిటికన్నా అందరికీ వచ్చే జనరల్ షాక్ అవుతారు. ఏముంది అక్కడ షాక్ అవ్వడానికి, ఓపెన్ చేస్తే ఏముండదు. అలా 2-3 ఛానల్స్ పెట్టారు. ఇంకొకరు తెలిసిందే కదా, అట్లీస్ట్ అది నిజమా అవద్దమా అని చూడరు, వాళ్ళు పెట్టారు కదా మేము పెట్టేద్దాం, అలా అన్ని ఛానల్స్ లో పెట్టేసారు. ఇంతకు ఇప్పుడు పెళ్లి జరిగిందా జరగలేదు? మాకు ఒక కంక్లూజన్ చెప్పకుండా ఎలా మేము వేసుకుంటాం మా ఛానల్లో. జరగలేదు. నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం, చూడాలి. నెక్స్ట్ ఇయర్ ఓకే పెళ్ళి చేసేసుకుందాం అని అనుకుంటున్నాను. చూడాలి అన్నారు కాబట్టి మేబీ అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. అది ఒక వినకూడదు ఈ మాట. నిన్నే ఫోన్ లో 1 year అని చెప్పా. 1 year లో అని చెప్పా. 1 year అయిపోతుంది, అయిపోయే లోపే 1 year అని చెప్పా కదా అని ఎవ్రీ మంత్ చెప్తూ ఉండి, 3 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నా. అదే ఆ 1 year ఎవ్రీ ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు మరి? 5 years అయింది, బోర్ కొట్టేసి పెళ్లి చేసేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే టార్చర్ పెట్టచ్చు అని అనిపించట్లేదు నీకు? టార్చర్ పెట్టడానికి పెళ్లి చేసుకోవాలి అమ్మ, ఫుల్ క్లారిటీ అమ్మా ఇక్కడ. మామూలు టార్చర్ కాదు, ఇప్పటికే మనోడికి చాలా పెట్టేసా. ఇంకేం లేదు టార్చర్, ఇంకేం లేదు, నథింగ్ లెఫ్ట్. కాబట్టి పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? లేదు అంటే అనుకుంటున్నాం కానీ ఇంకా సెటిల్ అవ్వాలి కదా ఇద్దరం. ఇంకా ఇద్దరం సగం సగంలోనే ఉన్నాం. సెటిల్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కరు సెటిల్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 serials అంటే మామూలు విషయం కాదు, చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఒక సీరియల్లో చేసే వాళ్ళు ఉన్నారు స్ట్రగుల్ అయ్యి కూడా, కొందరికి ఒక సీరియల్ లేని ఆర్టిస్టులు కూడా ఇంకా ఉన్నారు, మీకు తెలుసు చాలా ఈ విషయంలో. సో అదృష్టం 2 serialల్లో చేయగలగడం, ఫుల్ ఫ్లెడ్జ్గా మంచి నేమ్ ఉన్న సీరియల్స్ అనేది అలా దొరకడం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్ అంటే నేను సెటిల్ అయ్యాను అనుకున్నా, తను ఇంకా వెతుకుతూనే ఉన్నాడు కదా. సో తనకంటే ఒక ప్లాట్ఫామ్ ఇంకా రాలేదు. సో ఇప్పుడు మూవీ చేస్తున్నాడు, అదైతే చాలా హోప్స్ ఉన్నాయి దానిపైన. మంచి కంటెంట్, అది మంచి స్టోరీ, చూడాలి. అంటే ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే ఇద్దరం ఇండస్ట్రీలోనే ఉంటే ఎప్పుడైనా ఒకరు ఖాళీగా ఉంటే ప్రాబ్లం ఏమో, అలా కాకుండా అలా ఏం అనిపించలేదు. అంటే ఇద్దరం బ్యాలెన్సింగ్గా ఉన్నాం. అది ఫినాన్షియల్గా అవ్వచ్చు, ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు, ఏదొచ్చినా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాం. ఇవి నాదని తనదని అలా ఏం లేదు. సో అన్నీ కూడా ఫినాన్షియల్గా ఏదైనా కూడా షేరింగ్లో యూ ట్రావెల్ టుగెదర్. మా ఇద్దరు కూడా జాయింట్ అకౌంట్లే. చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. బిఫోర్ మ్యారేజ్ అలా ఒక అండర్స్టాండింగ్, అంటే మేబీ బికాస్ ఆఫ్ దట్ 5 years అయినా కూడా స్టిల్ యూ ఆర్ హ్యాపీ టుగెదర్ యూ బోత్. చాలా తక్కువ మంది ఉంటారు, మీరు చూసే ఉంటారు ఎంతో మందికి ఎన్నో విషయాల్లో గొడవలు అవుతూ ఉండడం, రిలేషన్ లో ఉండడం, బ్రేకప్స్ అవ్వడం. కెరియర్ ప్రాబ్లమే ఉంటుంది చాలా మంది, అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అది తప్ప ఇంకేం ప్రాబ్లం. కెరియర్, ఫినాన్షియల్ అండ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం కూడా మ్యాటర్స్. ఫినాన్షియల్ ఇంకా నథింగ్ యాక్చువల్లీ, అండర్స్టాండింగ్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంటుంది. మీకు బాగా పెద్ద గొడవ దేని గురించి జరిగింది ఎప్పుడైనా కూడా జరిగితే 5 yearsలో? నేను మా వాడికి చెప్పకుండా ఒకసారి బయటికి వెళ్ళిపోయాను. అంటే ఫస్ట్ నుంచి రిలేషన్ స్టార్టింగ్ నుంచి అలా ఉంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఫస్ట్ నుంచి నేను అన్ని ఏది చేసినా చేస్తాను అనమాట. అలాంటిది ఒకేసారి నేను బయటికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్తో, పెద్ద గ్యాంగ్తో పబ్కి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. ఫుల్ డ్యాన్స్, నాకు బాగా ఇష్టం పబ్ అంటే. ఎక్కువ అంటే ఆ మ్యూజిక్, ఆ లైట్స్ బాగా ఇంట్రెస్ట్, తనకేమో ఇష్టం ఉండదు, చాలా రేర్ వెళ్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు నేను ఏం చేశాను, తనకి చెప్పాలా వద్దా, సర్లే మనం ఏం మిస్టేక్ చేయనప్పుడు చెప్పకపోతే ఏమైంది, అదేం తప్ప ఏం కాదులే, జస్ట్ వెళ్ళి డాన్స్ చేసి వచ్చేయడమే కదా,
కొంచెం నాది టేక్ ఇట్ ఈజీ మైండ్ అనమాట. ఆ మినిట్లో కూడా నేను అలాగే ఆలోచించి అదే చేసా. నెక్స్ట్ డే నేను ఆ రోజు తను చూసి ఆ రోజు ఫిక్స్ అయ్యాను ఇంకే రోజు నేను చెప్పకుండా వెళ్ళకూడదని. అంతలాగా అసలు పెద్ద గొడవ అయ్యి చాలా గొడవ అయింది. సో మొత్తం రచ్చ అయిపోయింది అనమాట. రచ్చ కాదు అంటే రిలేషన్ స్టార్ట్ అయిన 1 year 2 years, సెకండ్ ఇయర్, ఏ ఇయర్లో అది? థర్డ్ ఇయర్ అనుకుంటా. థర్డ్ ఇయర్. అన్ని రోజుల తర్వాత కూడా మీకు అర్థం చేసుకోకుండా చెప్పకుండా వెళ్ళాలని ధైర్యం మహాతల్లి అమ్మ, మహాన్ భారత్. 3 years చూసిన తర్వాత కూడా మళ్ళీ చెప్పకుండా వెళ్ళడం అంటే గ్రేట్ యాక్చువల్లీ. మావాడు కూడా అలానే అంటాడు, నువ్వు మహాతల్లివే నిజంగా. ఎందుకంటే వెరీ దొరికిపోతాను ఒకవేళ అబద్ధం చెప్పిన వాడి దగ్గర. ఆ నెక్స్ట్ డే కూడా దొరికిపోయాను. సరే క్యాబ్లో వెళ్ళాను, అవన్నీ డిలీట్ చేయాలి కదా, నాకు ఆ థాట్ లేదు. ఎక్కడికి వెళ్ళాను, ఏ టైం నుంచి వచ్చాను, అన్నీ ఉన్నాయి అందులో. దొరికేసా. ఇప్పుడు నిజంగా మనం ఏదైనా చేసి అలా అబద్ధం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు అన్ని పక్కా ప్లానింగ్ ఉండాలి. నిజం చెప్పడం బెటర్. చేత కాదు ప్లానింగ్. అలాంటప్పుడు నిజం చెప్పడం బెటర్ కదా. ముందే నేను ఇలాంటి దాన్ని కొంచెం బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయడం ఇంకా బెటర్. గుడ్ ఒపీనియన్ అలా చేసిన వాళ్ళు ఎవరైనా అట్లీస్ట్ అది డిలీట్ చేసుకోవాలా. నాకు అసలు థాట్ కూడా రాలేదు. ఫోన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటే ఫ్రెండ్ ఆల్ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాను, నా కళలో చెప్పేస్తాడు అబ్బాయి అబద్ధం చెప్తున్నానని. ఎందుకు నీకు సూట్ అవ్వదు, అబద్ధాలకి చెప్పడం రాదు, ఎందుకు అబద్ధాలు చెప్తావు అని అన్నాడు. అది కూడా అంత పెద్ద గొడవ కాదు, సిల్లీగా నా గురించి తనకు తెలుసు కాబట్టి అలా అయిపోయింది. అండ్ కెరియర్ గురించి గొడవైంది, అది చాలా పెద్ద గొడవ దీనికన్నా. బ్రేకప్ వరకు వెళ్ళింది. కెరియర్ గురించి బాబోయ్. అదేంటి అంటే మీ కెరియర్ గురించో తన కెరియర్? నా కెరియర్ గురించి. అంటే తనకి చెప్పాను కదా, తనకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి. అప్పటికి న్యూస్ రీడింగే తను చాలా అడ్జస్ట్ అయ్యాడు నా కోసం. ఇంకా నేను అంటే చూసే ఇండస్ట్రీ అని తెలిసే కదా రీచ్ అవుతారు. దెన్ మళ్ళీ ఇండస్ట్రీ వద్దు కాదు అంటే వీ కెనాట్ టేక్ ఇట్. అంటే వాళ్ళు మార్చాలి అని అనుకోవడం కదా, అది మనకి ఇష్టం ఉన్నట్టు మనం ఉండాలి అని వాళ్ళు అనుకోకపోవడం స్వార్థం అవుతుంది. అవును, చాలా మంది ఫేస్ చేస్తారు అమ్మాయిలు అది స్వార్థం. అందుకనే తను నాకు న్యూస్ రీడింగ్ కూడా అంటే స్క్రీన్లో కనిపించడం తనకి ఇష్టం లేదు. కానీ నా కోసం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, న్యూస్ రీడింగ్, మన అమ్మాయిలు అందరితో ఆగరగా వస్తుంటే ఆపర్చునిటీ ఆబ్వియస్లీ. సో మనకి ఇంకా చేయాలనిపిస్తుంటుంది. సో తనకి ఇలా నువ్వు ఫస్ట్ అలా చెప్పావు, ఇప్పుడు ఇలా చేస్తున్నావు అండ్ వాళ్ళది కూడా అస్సలు రాంగ్ కాదు. ఎందుకు అంటే నేను డే 1 ఇలా చెప్పుంటే తను అప్పుడు మైండ్ అలా ప్రిపేర్ చేసుకుంటాడు. నేను ఫస్ట్ తన కోసం అంటే తను నాకు రావాలి అని నేను అబద్ధం చెప్పేశాను తనతో. అంటే లేదు నేను అది చేస్తాను, సినిమాలు సీరియల్ చేస్తా అంటే తను నన్ను యాక్సెప్ట్ చేయడు. ఆ సిచ్యువేషన్లో నేనేంటి, నాకు కావాలి తను నా లైఫ్లో ఉండాలి. సో అబద్ధం చెప్పేశాను. నాకు ఇష్టం లేదు యాక్టింగ్, అబ్బే నాకు రాదు, అది అబద్ధం చెప్పేశాను. మా తల్లే, ఈ చిన్న బుర్రలో ఎన్ని ఆలోచనలమ్మా. జనరల్గా అయితే నేను చాలా బ్యాడ్, అది ఎలా అయినా అనుకుని బ్యాడ్ అని చెప్తే ఒక క్లారిటీ పడుంటుందని అనుకుంటారు. గుడ్ థింగ్స్ ఉంటే ఓకే, క్వాలిటీస్ గుడ్ ఎనఫ్. బట్ నేను ఇది చేయను అది చేయను అని చెప్పి చేస్తున్నానంటే నువ్వు మార్చుకుంటానని ఫిక్స్ అయిపోయాను. సో తనని లేదు అని అబద్ధం చెప్పేసా. సో అదే క్వశ్చన్ చేశాడు. నువ్వు ఆ రోజు అలా చెప్పావు కదా, మరి ఈ రోజు ఇలా చేయడం కరెక్టేనా అనేసి అంటే నేనేం చెప్తాను, ఇంకా లేదు నాకు అది చేయాలని ఉంది, నువ్వు కూడా అందులో అలానే నువ్వు లేకుండా నాకు అది వద్దు, అందులో నువ్వు ఉంటేనే నాకు అది హ్యాపీ అనిపిస్తుంది, అది అని చెప్పి తను బ్రతిమలు ఆడుకొని మొత్తానికి కన్విన్స్ చేసి ఇక్కడ వరకు వచ్చింది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ గొడవ మాది. సో ఇప్పుడైతే ఇంక అన్నీ అయిపోయాయి, ఇంకేం లేదు, దాచడానికి కూడా వెళ్ళి సినిమాల వరకు వెళ్ళిపోయింది కెరియర్. సినిమాలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరు ఎక్కువ కోఆపరేటివ్గా ఉంటారు మీకు మూవీస్లో? అంటే మూవీస్ అంటే కూడా మనము ఇప్పుడు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, మనతో ఎవరో ఒకరు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, బ్యాక్ సపోర్ట్ ఉండాలి. సో ఎవరు మీతో ఉంటారు ఎక్కువ? తనే ఉంటారు. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఉండేది వైజాగ్, ప్రతిసారి ఇక్కడికి రాలేరు అమ్మ వాళ్ళు. అమ్మమ్మకి బాగాలేదు, సో అమ్మమ్మని చూసుకోవడానికి అక్కడ మమ్మీ ఉండిపోతారు. అట్లీస్ట్ నాతో ఉండాలన్నా కుదరదు మమ్మీకి. అక్కడంతా మాది పెద్ద ఫ్యామిలీ, మమ్మీ ఆ ఇల్లు ఆ ఊరిని వదిలి రాదు. సో అలా తనే నన్ను చూసుకునేది మొత్తం. నా సినిమాలు, సీరియల్స్, ఇంకా పెళ్ళి కాలేదు మాకు. ఇంకా పెళ్ళి అయితే హస్బెండ్ ఎలా చూసుకుంటారు అమ్మాయికి, ఇంకా పేరెంట్స్ వాళ్ళు ఉండరు కదా తన దగ్గర. ఇంకా అలానే మాకు నాకు ఏదొచ్చినా తనతో చెప్తాను, తనే చేయమంటాడు. ఇంకా తనే ఫుల్ సపోర్టివ్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఒకవేళ అబ్బాయిల సినిమా అడిగారు, నాకు డేట్స్ కుదరట్లేదు అంటే ఎందుకు కుదరట్లేదు, డేట్స్ మేనేజ్ చేసుకో, అడ్జస్ట్ చేసుకో అంటాడు. అలా అయిపోయింది ఇప్పుడు. అంతలాగా ఎక్కడి నుండి ఎక్కడికి, నువ్వు ఇక్కడ నుండి ఇలా వెళ్ళావు, అబ్బాయిని ఎక్కడో ఆలోచించడం దింపేశావు. ఎప్పుడు అదే అంటుంటాడు బాబు. కానీ సీరియస్గా తీసుకోడు. అందుకని నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు కదా, తను చూస్తున్నాడు కాబట్టి తను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. నేనే ఆ రోజు అలా పొరపాటు పడ్డానేమో, సో బాగుంటుంది అని చెప్పి తను ఫిక్స్ అయ్యాడు. సో అంటే ఎప్పుడైనా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్, ఇంత హ్యాపీగా ఉండే సిరి లైఫ్లో ఏదైనా సాడ్ మూమెంట్, సాడ్ ఇన్సిడెంట్ ఉందా?
ఇందాక మీకు చెప్పినట్టుగా మా ఫాదర్ లేకపోవడమే నాకు అది పెద్ద అసలు షాక్ అనమాట. ఓకే. వెన్ ఐ వాజ్ 8 years, 8 yearsలో ఏం తెలుస్తుంది? ఫాదర్ ఇలా బాగాలేదు అని ఫోన్ వచ్చింది. అప్పుడు ఫాదర్ చనిపోయారు అని ఫోన్ వచ్చిందనమాట. అప్పుడప్పుడు వెళ్ళాము, బట్ హీజ్ ఓకే, కొంచెం కండిషన్ సీరియస్గా ఉందని చెప్పారు. తను ఇక్కడికి రాలేదు, ఎందుకంటే ఆయన చచ్చిపోతానని ముందే తెలుసు, డాక్టర్ చెప్పేశారు ఆయనకి. సో ఏదైనా హెల్త్ ఇష్యూ. సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని ఫిక్స్ అయ్యారు ఆయన. మాకు అప్పుడు తెలియదు, మేము చాలా ఫోర్స్ చేసాము, రమ్మని రాలేదు. సో తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది చనిపోయారని. ఇంకా వెళ్ళి చూసేసరికి అసలు అది ఇంకా దీని మాటలో చెప్పలేం. ప్రతి అమ్మాయికి అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో బ్లాంక్ అయిపోతుంది. అండ్ మా ఫాదర్ నన్ను దగ్గరకు రమ్మన్నారు. నేను ఇప్పటికీ అది ఫీల్ అవుతూ ఉంటా. ఎప్పుడు చనిపోయి ఒక 50 seconds ముందు అనుకుంటా నన్ను రమ్మంటే నేను వెళ్ళలేదు. చిన్న అమ్మాయిని కదా, 8 years అంటే ఏం తెలుస్తుంది ఆ ఏజ్లో. చాలా నాకు ఆ సిచ్యువేషన్ మాత్రం ఏజ్ చిన్నదైనా నాకు ఆ సిచ్యువేషన్ గుర్తుంది. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మా ఫాదర్ రమ్మంటే బాలేక కళ్ళు ఇలా అయిపోయి, కళ్ళు దగ్గరికి అయ్యి బాగా లీన్ అయిపోయి ఒక భయంకరంగా అయిపోయారు. అది నేను చూసి రమ్మంటే నేను రాను అని ఒక గోడ పట్టేసుకున్నాను. నాకు అది బాగా గుర్తుంది. అలా నేను ఇలా వెళ్ళలేదు. తర్వాత మా అన్నయ్యని పిలిచారు, మా అన్నయ్య వెళ్ళాడు. వాటర్ ఇవ్వమంటే వాటర్ ఇలా వేస్తూ వాటర్ తాగుతూ అలా వదిలేశారు ప్రాణాలు. నేను ఇప్పటికీ ఫీల్ అవుతా, ఆ రోజు నేను వెళ్ళి ఉండాల్సిందే అని చెప్పి. అది బాగా అంటే ఓకే, అంత బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు హ్యాపీ లైఫ్ మర్చిపోయేలా చేసింది మిమ్మల్ని. బట్ మీ మదర్ కూడా అంటే ఒక్కరే ఉండి మిమ్మల్ని పెంచడం అనేది అప్పుడు ఏదైనా కూడా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? లేకంటే ఒక మదర్ ఇద్దరు పిల్లలు అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని సాకడం, వాళ్ళని పెద్ద చేయడం, అందులోనూ మీరు చెప్పినట్టు ఏదో బిజినెస్ షాప్, అది కూడా బార్కు ఆపోజిట్లో అంటే అది మామూలు విషయం కాదు. తను కూడా యంగ్ ఏజ్, అప్పటికి మీరు చాలా చిన్న పిల్లలు కదా. సో అవి కూడా మనకు గుర్తుండిపోతాయి. అవి ఏంటంటే లైఫ్లో ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా దీని ముందు అవి చాలా చిన్నవి అనిపిస్తాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ వి గాన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. నేను ఇంత మెచ్యూర్డ్గా అవ్వడానికి రీజన్ కూడా మా మమ్మీ డాడీయే. సో షాప్ పెట్టి మమ్మల్ని బాగా కష్టపడి పెంచారు. అక్కడ బార్ షాప్ అంటే డ్రింక్ చేసేవాళ్ళే. లైక్ మమ్మీని కొంతమంది అయితే ఎంతకు వస్తావని కూడా అడిగారు మమ్మీకి. అది నేను అక్కడ నేను మమ్మీతో పాటు ఉండేదాన్ని. అంటే స్కూల్ లేనప్పుడు మమ్మీ దగ్గరే ఉండేదాన్ని. నాకు ఇంకెవరు లేరు కదా. సో మమ్మీ దగ్గర ఉంటే నేను నా చెవులారా విన్నా. నాకు దాని మీనింగ్ కూడా తెలియదు ఆ ఏజ్లో. తర్వాత తెలిసింది. మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. మా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతూ విన్నప్పుడు ఆ రోజు ఇలా అయింది కదా, అప్పుడు కదా నాకు తెలిసింది అని చెప్పి తర్వాత అనిపించింది. సో ఎంత బాధపడి మిమ్మల్ని పెంచినందుకు ఇప్పుడు మీ మదర్ని మీరు ఇంట్లోనే కూర్చోబెట్టి చూసుకుంటున్నారు. టచ్ వుడ్ ఎప్పుడు ఆవిడ హెల్తీగా ఉండాలి, మీరు మీ మామ్ని అలా బాగా చూసుకోవాలని. అండ్ నాకు మా మామ్ కన్నా మా అమ్మమ్మ ఇంకా ఇష్టం. ఎందుకంటే తను లేకపోతే నేను ఈరోజు ఇక్కడ మీ ముందు ఉండను. మా ఫాదర్ చనిపోయాక ఎవరు మమ్మల్ని తీసుకోలేదు. మా నాన్నమ్మ వాళ్ళు కానీ ఎవరు అసలు తీసుకోలేదు మమ్మల్ని. మా అమ్మమ్మే తీసుకొని లైక్ మా మమ్మీతో ఒక షాప్ పెట్టించి, అంటే వీళ్ళు ఫుడ్ అయితే పెట్టగలం కానీ చదివించలేరు కదా అమ్మమ్మ వాళ్ళు. లేదు. సో అప్పుడే మా అమ్మమ్మ తెలివిగా ఆలోచించి ఒక షాప్ పెట్టించి మమ్మల్ని చదివించేలాగా. ఇప్పుడు తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. సో షీఈ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే మా అమ్మమ్మ అంటే ఇంకా నాకు చాలా పిచ్చి అనమాట. సో ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ఇంట్లో వాళ్ళు సొంత వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో. అట్లీస్ట్ వాళ్ళు హెల్ప్ అయినా చేస్తారు, ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉన్నా హెల్ప్ అయినా చేస్తారు కదా. అలాంటప్పుడు సొంత వాళ్ళే దూరం చేస్తారు, ఫినాన్షియల్గా హెల్ప్ చేయలేరు, వాళ్ళకు అంటే ఫెసిలిటీ ఉన్నా కూడా దూరం పెడతారు కదా. అంత సాడ్ సిచ్యువేషన్లో అలాంటప్పుడు అనిపిస్తుంది బయట వాళ్ళు బెటర్ ఇంట్లో వాళ్ళకన్నా అనిపిస్తుంది. నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. బయట వాళ్ళు అంటే మనకి ఆ సిచ్యువేషన్ బట్టి మనకి ప్రాబ్లం కొంతమంది అర్థం చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు, మమ్మీ అమ్మమ్మ వాళ్ళ వరకు ఓకే, మిగతా బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారు. సో అట్లా ఎంత క్యూట్ అమ్మాయిని బాధ పెట్టి కన్నీళ్ళు తెప్పించేది నాకు ఫస్ట్ టైం చాలా బాధగా ఉంది. నిజం, నేను ఇంతవరకు ఇది ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఒక 10 మందికి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను యూట్యూబ్ ఛానల్స్కి, కానీ నేను ఇది ఎప్పుడు షేర్ చేస్తాను. బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడైతే మీరు 8 yearsలో ఉన్నప్పుడు మీ డాడీ లేరు, మీ మమ్మీ మీరు మిమ్మల్ని పెంచారంటే అట్లీస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. తెలుసు ఎంత కష్టపడి పెంచుంటారు. అంటే తండ్రి లేకపోతే ఒక సోలో మదర్ ప్రాబ్లం అనేది అప్పుడు కాదు, ఆల్ టైమ్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఆడవాళ్ళకు సోలోగా ఉండి, అంటే హస్బెండ్ ఉండి సపరేట్ అయ్యి డివోర్స్ అయిన లేడీస్ కూడా ఫేస్ చేసేది
చనిపోయిన హస్బెండ్ చనిపోయిన వాళ్ళే కాదు ఇది ఫేస్ చేసేది, డివోర్స్డ్ వైఫ్స్ కావచ్చు, సోలో ఎవరైతే పేరెంట్ ఉంటారు, సింగిల్ పేరెంటింగ్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఫేస్ చేసేదే. సో మనకు కొన్ని తెలుసు, కొన్ని చెప్పరు. ఎందుకంటే అంటే ఒకరి జాలి మాకు అవసరం లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు చాలా మంది. ఎప్పుడైతే స్ట్రాంగ్గా ముందుకెళ్తామో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాం, స్టబ్బర్న్ అవుతాం. నేను ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ మేబీ అదే అయి ఉండొచ్చు, నా ఫ్యామిలీనే. మేబీ నిజమే అదైతే. ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసి టక్క ఏదొస్తే దాన్ని చక్కగా రిసీవ్ చేసుకొని ప్లాన్డ్గా హార్డ్ వర్క్ చేసి బాగుంది. తమిళ్ ఏమైనా వచ్చాయా ప్రాజెక్ట్స్? చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇప్పటికే వస్తున్నాయి తమిళ నుంచి. చేసే ఉద్దేశం ఉందా? ఇక్కడ ఇవి బిజీ ఉండి ఎలా చేస్తాను నేను. మన తెలుగు సీరియల్స్లో ఎలా ఉంటుందంటే స్కెడ్యూల్స్ ఉంటుంది, ఫస్ట్ అండ్ థర్డ్ సెకండ్. అక్కడ అలా కాదు, కంటిన్యూస్గా 20 to 25 days చేస్తారు. ఇంకా మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోవాలి, అలా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే చేసే ఒపీనియన్. అండ్ ఇంకోటి మూవీస్ కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరితో చేయాలని ఉంది మూవీస్ చేస్తే? ఏదైనా డ్రీమ్ హీరో, డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? డైరెక్టర్ అయితే పూరి జగన్నాథ్ గారితో. పూరి గారా? మేము యాక్చువల్లీ మా బ్యాచ్ అందరం పూరి మాయ అంటుంటాం, వైజాగ్ కదా అది. సో పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. కలిసారా మరి ఎప్పుడైనా? చెప్పారా? అంటే కలవలేదు, కలిసాను న్యూస్ రీడర్గా ఉన్నప్పుడు ఛానల్స్కి చెప్పలేదు. చెప్దాం అంటే ఇప్పుడు మనం చెప్పాము అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. సో ఆ టైం కోసం చూస్తున్నా. ఇప్పుడు కొంచెం వచ్చింది, ఇంకొంచెం వచ్చాక వెళ్తా, దగ్గరికి వెళ్ళి చెప్తా. సో ఈ బ్యానర్, ఈ హీరో మూవీలో అయితే అలా ఏమైనా ఉందా? నాకు డైరెక్టర్ పూరి గారితో వర్క్ చేయాలని ఒకటి ఉంది. తర్వాత నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు, అది అందరూ అమ్మాయిలు చెప్పేదే కదా, అలా ఏముండదు. సో నాకు మహేష్ బాబుతో చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అనమాట, తనతో వర్క్ చేయాలని ఉంది. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? రాజారాణి. మరి నైస్ టేస్ట్. మీ స్టోరీ సగం వచ్చేస్తుంది అందులో కొంచెం కదా, స్టార్టింగ్ పాయింట్లో మేబీ అది వస్తుంది లవ్ స్టోరీలో మీది కొంచెం, మేబీ అందుకే నచ్చిందేమో. హిందీ మూవీస్ చూస్తారా? తక్కువ చూసేది, మావాడు ఎక్కువ చూస్తాడు, బికాజ్ ముస్లిం కదా తను ఎక్కువ చూస్తుంటాడు. కానీ ముస్లిమా? ఓ ఇంకొకటి ఉందా? ఇంకొకటి చాలా ట్విస్ట్లు ఉన్నాయి మన జీవితంలో. అవునా? తెలుగు ముస్లిం అబ్బాయి? ముస్లిం అబ్బాయి. ఓకే ఓకే. మనకు బిర్యానీ రాకపోతే కొంచెం కష్టమే మరి, నేర్చుకోవాల్సింది. చికెన్ బిర్యానీ అసలు వాళ్ళ హ్యాండ్ ఏముంటుందో ఏంటో, కానీ మనం వేసే ఇంగ్రీడియంట్స్ వేస్తారు. అసలు ఆ టేస్ట్ అబ్బా, హోటల్లో కూడా అలాంటివి దొరకదేమో. వాళ్ళ మమ్మీ, మా అత్తగారు బాగా చేస్తారు. అందరినీ అన్ని రకాలుగా వాడేస్తున్నాం, వంట చేసే అబ్బాయి దొరికాడు. మా అత్తమ్మ కూడా చాలా మంచి వాళ్ళు. వెళ్తుంటారా వాళ్ళ ఇంటికి? వెళ్తుంటా, పండగలకి వెళ్తూ ఉంటారు, రంజాన్కి. పండుగల టైంలో అయితే అన్ని వెరైటీస్ తినొచ్చు కదా. అసలు మామూలుగా కాదు, ఇప్పుడు ఎందుకు కొంచెం మా అత్తగారు బాగా చేస్తారు. సాంగ్స్ ఏవైనా మంచి సాంగ్ పాడతారా మా కోసం? నన్ను పాట పాడమని చాలా ఆల్రెడీ చెప్పాను కదా డైలాగ్. అది డైలాగ్ కాదు, అది నా పైన ఒపీనియన్, నా పైన కోపం. నేను మా కెమెరా వాళ్ళతో లేట్ వచ్చిన గంటన్నర లేట్ అయినందుకు చెప్పినందుకు. గంటన్నర అంటే ఏమనుకుంటున్నాను? సినిమా చూడండి. అమ్మాయి పైన ఎవరైనా కోపం పడతారా? అయ్యో కలుగురి పడిపోతే. ఇప్పుడు టిక్ టాక్ చేద్దాం నెక్స్ట్. ఇంటర్వ్యూ చేసిన తర్వాత కలుగురి పడిపో. అన్ని నీకు అడ్వాంటేజ్ లో చూసుకో, వేరే ప్రపంచంతో సంబంధం లేదే నీకు. నీకేమొస్తుంది నీ గురించి మాత్రమే ఆలోచించుకో. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ప్రస్తుతానికి నాకు నిజంగా ఏం లేవు ఫ్యూచర్ ప్లాన్స్. మా హస్బెండ్ ఆడు ఉండాలి నాతో, మా మమ్మీ వాళ్ళు, అంతే. అంతకుమించి ఉంటారు వాళ్ళు, ఎందుకుంటారు, ఎక్కడికి వెళ్తారు. ఇంకా ప్లాన్ ఏం లేదు, ఇంకేం. నాకు అదే అర్థం, ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోలేదు, ఏం చేసుకుంటారు, నాకు ఎలా చేసుకోవాలో కూడా తెలియదు నాకు. నేను ఇంతవరకు అది ఆలోచించి టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అంతే. ఈ లైఫ్లో ఇప్పుడు మనం ప్లాన్ చేసుకునేది ఎప్పుడు జరగదు. అక్కడ మనోడు అక్కడ ఏం రాస్తే అదే జరుగుతుంది, దేవుడు. సో టిక్ టాక్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? టిక్ టాక్ ఫ్యాన్స్గా అంటే టిక్ టాక్స్ చేస్తున్నారు చాలా మంది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు, నేను చెప్పకూడదు, నేను కూడా ఒక వీడియో చేశాను, తర్వాత చేయట్లేదని చెప్పు, ఇంకా పర్లేదు చెప్పి ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అలానే మనం డ్రైవ్ చేస్తే ఏం కాదు, తను డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను నార్మల్గా పెట్టా, అది పర్వాలేదు. డ్రైవ్ చేస్తున్న వాళ్ళు చేయకూడదు కదా. సో దానికే నాకు ఫస్ట్ టైం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఆ వీడియోకి.
నాకు ఎప్పుడూ యూట్యూబ్లో కానీ ఎందులో కానీ నాకు ఏ రోజు నెగిటివ్ కామెంట్స్ రాలేదు. అది దేవుడి దయ వల్ల. ఆ వీడియోకి అది కూడా నెగిటివ్ ఏం కాదు, మేడం మీరు ఇలా చేయొద్దు మేడం, మళ్ళీ ఏదైనా జరుగుతుంది, మేము ఇలా అయిపోతాం మీరు అలా వచ్చాయి అనమాట. సో నాకే అనిపించింది మనం చెప్పాల్సింది పోయి మనం చేయకూడదు కదా. సో అలా నేను చాలా మంది బైక్ మీద డ్రైవ్ చేస్తూ, లేకపోతే ఇలా వాల్స్ ఉంటాయి ఇంటి దగ్గర ఇలా చేస్తూ, ట్రైన్స్ లో చేస్తారు, అలా చేయొద్దు అని నేను చెప్తా. ఎందుకంటే టిక్ టాక్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్, నువ్వే ఎంటర్టైన్ అవుతూ జనాలు ఎంటర్టైన్ చేయడం అంతే. సరే మేడం, నెక్స్ట్ టైం నుండి చేయండి మేడం. నాకు టిక్ టాక్ అకౌంటే లేదు, బట్ చెప్తున్నా నేను. సరే మేడం, నెక్స్ట్ టైం గుడ్ గర్ల్. టిక్ టాక్ అకౌంటే లేదంట, దాన్ని ఫోన్ అకౌంట్ క్రియేట్ చేస్తా. చెయ్యి, నా పేరు మీద అసలు ఎలా క్రియేట్ చేయాలో తెలియదు నాకు. ఫస్ట్ యాక్చువల్ నాకు ఎవరో కొన్ని లింక్స్ వీడియోస్ పంపిస్తారు. నేను మొన్న రాజతరంకి కూడా తన ఫోన్ తీసుకొని నేనే టిక్ టాక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చేసాను, నాకు ఫాలో కొట్టేసాను అకౌంట్. అతన్ని కూడా ఈ రకంగా అసలు ఏమనుకుంటున్నావు? అసలు యాక్చువల్లీ మా మూవీ సాంగ్ ప్రమోట్ చేసాం అనమాట. ఊరికి ఆ సాంగ్ ని నేను తన సినిమాలో సాంగే నేను టిక్ టాక్ చేసాము, తనతో చేయించారు. తను చెయ్యరు ఆయన కూడా. టిక్ టాక్ అంటే ఇలా అలా చూస్తారనమాట, ఏంటి ఏం పని లేదా ఆ టైప్ లో చూస్తారు. సో నేను ఆయన చేయించడానికి నాకు 2 hours పట్టింది. అలా కూర్చొని చెయ్యండి 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 అలా బ్రతిమలాడుతూ అలా అలా చేస్తే ఫైనల్ గా చేశారు. అయితే నాకు లేదు, నేను ఎలా పోస్ట్ చేస్తాను, అవునా ఇటీయండి అని చెప్పేసి నేనే అకౌంట్ క్రియేట్ చేసేసి మళ్ళీ నా అకౌంట్కి ఫాలో కొట్టుకున్నా. నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు, నన్ను ప్రమోట్ చేస్తావు. ఆ రకంగా కూడా ప్రమోషన్ నువ్వే పొందుతున్నావు. అది అర్థం కాలేదు ఆయనకి, అర్థమైంది ఆయనకి. అదే ఆయన అలా అంటారు, నువ్వు నీకు బాగుంది కదా చేసుకో. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆయన దాంట్లో నేనే స్వైప్ అప్ పెట్టేసి విత్ దిస్ క్రేజీ గర్ల్ సిరి హర్మత్ నేనే పెట్టేసా. తనది ఓపెన్ చేసి దాంట్లోనే విత్ క్రేజీ గర్ల్ నీకు నువ్వే టైటిల్ ఇచ్చుకొని అలా ఎలా జరిగింది. జనాలు మా ఆయన పెట్టారు అనుకున్నారు, నేనే పెట్టా. ఘనకార్యాలు బాగానే చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? టిక్ టాక్ దయ వల్ల వస్తున్నాయి మీకు? టిక్ టాక్ ఇప్పుడు వచ్చింది, మనకి పుట్టుకతోనే ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు. బట్ జనాలకు కొంచెం లేట్ గా తెలుస్తుంది, చూడగానే అర్థం కాదు, మెల్లిమెల్లిగా తెలుస్తుంది. వెరీ నైస్. సో ఇంత క్యూట్ గా, ఇంత ముద్దుగా మాట్లాడే సిరి, ఇంత హ్యాపీగా ఉండే సిరి ఎక్కడుంటే అక్కడ అందరికీ హ్యాపీనెస్ ని షేర్ చేస్తుంది. ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి అనేసి కోరుకుంటుంది ఐ డ్రీమ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సిరి. అదేనండి, మీ అగ్నిసాక్షిలో ప్రీతిగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను కదా. సో మీరు కూడా మీ లవ్ని, కేర్ని మాకు చాలా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లవ్ యూ ఆల్ అండ్ డూ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ అనిత ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.